భారత్ మాతా की जय, భారత్ మాతా की जय, భారత్ మాతా की जय. నిన్న మనందరం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఆ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా మూర్తులందరికీ కూడా అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతదేశం చక్కగా ఆడుతోంది క్రికెట్లో. ఎందుకంటే అందరం కూడా క్రికెట్ ఏమవుతుంది అన్నది మనసులో ఒక భావం ఉంటుంది. శ్రీధర్ గారు ఈరోజు కార్యక్రమం పెట్టారు, అక్కడ వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతోంది, భారతదేశం ఏం చేస్తుందో అని అనుకుంటున్నారు. 251 పరుగులు చేశారు న్యూజిలాండ్. దానికి సమాధానంగా ప్రస్తుతం భారతదేశం 79 ఫర్ నో లాస్. రోహిత్ శర్మ 58 పరుగులతోనూ మరియు శుభమన్ గిల్ 16 పరుగులతోనూ ఆడుతున్నారు. కాబట్టి భారతదేశ విజయం తథ్యం. కాబట్టి మనం అందరం కూడా ఈ సెమినార్ మీద దృష్టి పెడదామని మీకు తెలియజేస్తాం. వీలైతే మధ్య మధ్యలో స్కోర్ కూడా మీకు తెలియజేస్తాం. కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ గ్లోబల్ విస్టా లాంటి ఒక అద్భుతమైన పాఠశాలను ఇక్కడ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో 80 మందితో ప్రారంభించిన వారి ప్రస్థానం ఇప్పుడు సుమారుగా 1,20,000 మంది విద్యార్థులతో శ్రీ చైతన్య బ్రాండ్ని అద్భుతంగా తీసుకువెడుతున్న శ్రీధర్ గారికి, ఎందుకంటే ఒక వ్యక్తి విజయం సాధించాలంటే వారి వెనకాల ఖచ్చితంగా ఒక స్త్రీమూర్తి ఉండాల్సిందే. కాబట్టి అటువంటి గొప్ప భూమికను పోషిస్తున్న శ్రీవిద్య గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఖమ్మం లాంటి ప్రాంతంలో ఇటువంటి శ్రీ చైతన్య గ్లోబల్ విస్టా లాంటి ఇంటర్నేషనల్ స్కూల్ని ఏర్పాటు చేసి మన పిల్లలను అంతర్జాతీయ స్థాయిలో తయారు చేయడానికి ఒక కృత నిశ్చయంతో ముందుకు వస్తూ వారికి సహకరిస్తున్న డాక్టర్ తేజ్ గారికి, డాక్టర్ సాయి గీతిక వీరిద్దరిని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే చిన్నతనంలోనే విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించి విద్య యొక్క విధానం ఎలా ఉండాలి, మన పిల్లలను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలన్న ఆలోచనలతో వారు కూడా వారి భూమిక పోషిస్తున్నందుకు వారిని కూడా అభినందిస్తూ, ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన మరి ఒక ముఖ్య అతిథి, ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలు పనిచేసి పోలీస్ అంటే ఎలా ఉండాలి, ప్రజలతో మమేకమైన పోలీస్ అధికారి ఎలా ఉంటారన్న ఒక అనుభూతి ఈరోజు ఉదయం నుంచి నేను పొందుతున్నాను ఖమ్మానికి వచ్చిన తర్వాత. అటువంటి శ్రీ బాలకృష్ణ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, స్కూల్ ప్రిన్సిపల్ జయసుధ గారికి కూడా, ఎందుకంటే ఈ స్కూల్కి నేను వచ్చాను కొన్ని నెలల క్రితం. ఆ పిల్లలతో ముచ్చటిస్తుంటే ఎంతో హాయిగా ఉంది. ఆల్మోస్ట్ 2-3 గంటలు నేను, శ్రీధర్ గారు, శ్రీవిద్య గారు పిల్లలతో మమేకమైపోయాం. ఎందుకంటే ఆ పిల్లలు అడుగుతున్న ప్రశ్నలు, ఆ పిల్లలలో ముందుకు వెళ్ళాలన్న తపన, ఇవంతా చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ స్కూల్ ప్రపంచ మ్యాప్లో ఒక విశిష్టమైన స్థానాన్ని పొందుతుందన్న ఒక అభిప్రాయంతో ఆ రోజు నేను వెళ్ళాను. మళ్ళా ఈరోజు అదే ప్రాంగణంలోకి ఈ 2-3 నెలల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి ఈ స్కూల్లో. నేను చూసిన స్కూలు, ఈరోజు నేను చూస్తున్న స్కూల్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా మనం స్కూల్కి ఏం చేయాలి, ఏ విధంగా స్కూల్ని అభివృద్ధి చేయాలన్న ధోరణిలో ముందుకు వెళుతున్నారు. కాబట్టి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఫ్యూచరిస్టిక్ గ్లోబల్ ఎడ్యుకేషన్ బియాండ్ బౌండరీస్ అన్న విషయం మీద నన్ను మాట్లాడవలసిందిగా కోరారు. ప్రారంభంలోనే సాయి గీతిక మరియు తేజ్ వీరిద్దరూ కూడా అతి తక్కువ సమయంలో చాలా ముఖ్యమైన విషయాల్ని మనందరితో కూడా మాట్లాడుతూ, పిల్లలు ఎలా పెరుగుతారు, వారి బ్రెయిన్ ఏ విధంగా మారుతూ ఉంటుంది, మారుతున్న బ్రెయిన్కి మనం ఏ విధంగా వారికి సహకరించాలన్న విషయాలను ఒక న్యూరో సర్జన్గా శ్రీ తేజ్ గారు, అదేవిధంగా ఒక జనరల్ మెడికల్ ప్రాక్టీషనర్గా సాయి గీతిక వీరిద్దరు కూడా చక్కగా అభివర్ణించారు. వారికి అభినందన. ఆ తర్వాత విద్య అంటే ఏంటి అన్నది మనందరం కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈరోజు మన చర్చ అంశమే గ్లోబల్ ఎడ్యుకేషన్ అన్న దాని గురించి మాట్లాడుతున్నాం. ఫ్యూచరిస్టిక్ గ్లోబల్ ఎడ్యుకేషన్ అంటే ముందు విద్య అంటే ఏంటన్నది కూడా మనం కొద్దిగా మాట్లాడుకోవాలి. మహానుభావులు, పెద్దలు విద్య గురించి ఏమన్నారో అన్న ఒక 2-3 విషయాలు మనం మాట్లాడుతాం.
ముఖ్యంగా విద్య గురించి మాట్లాడాలంటే నెల్సన్ మండేలా గారి గురించి మనం ఒకసారి అనుకోవాలి. నెల్సన్ మండేలా గారు ఏమన్నారంటే, ఎడ్యుకేషన్ ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూస్ టు చేంజ్ ది వరల్డ్ అన్నారు. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఏదైనా ఒక గొప్ప ఆయుధం ఉందంటే అది విద్య. ఆ విద్య అనే ఆయుధాన్ని ఉపయోగించి మనం ప్రపంచాన్నే మార్చవచ్చు అని నెల్సన్ మండేలా గారు అన్నారంటే, అటువంటి ప్రభావవంతమైన ఆయుధం ఏదైనా ఉందంటే అది విద్య. తరువాత ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఏమన్నారంటే, ఎడ్యుకేషన్ ఈజ్ వాట్ రిమైన్స్ ఆఫ్టర్ యూ హ్యావ్ ఫర్గాటన్ వాట్ వన్ హ్యాస్ లెర్న్డ్ ఇన్ స్కూల్ అండ్ కాలేజ్ అంటాడు. అంటే మనము స్కూల్లో, కాలేజీలో నేర్చుకున్నదంతా మరిచిపోయిన తరువాత మన దగ్గర ఏదైతే మిగులుతుందో అదే విద్య అంటారు. అంటే మనం అనుకుంటాం, నేను బీటెక్ చేశాను ఆర్ఈసి వరంగల్ నుంచి, తర్వాత ఎంటెక్ చేశాను ఐఐటి నుంచి, తర్వాత ఐపీఎస్లోకి వచ్చాను, కానీ అది విద్య కాదంటాడు ఐన్స్టీన్. నేను ఆర్ఈసిలో, లేకుంటే నేను మా శ్రీశైలం స్కూల్లో, లేకుంటే ఐఐటిలో చదివినదంతా మరిచిపోయిన తర్వాత నా దగ్గర ఏం మిగులుతుందో అదే నిజమైన విద్య అంటాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. అంటే మన ప్రవర్తన అన్నదే నిజమైన విద్య అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటారు. కాబట్టి మీరు చూసుకుంటే ఒసామా బిన్ లాడెన్, అతను కూడా ఒక ఇంజనీరే, ఆయన కూడా ఒక ఇంజనీరింగ్ డిగ్రీ పొందాడు, కానీ ఆ తర్వాత ఏం చేశాడు, ట్విన్ టవర్స్ను కూల్చాడు. అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినట్టు ఆయన తను చదువుకున్నదంతా మరిచిపోయిన తర్వాత ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే ఈ విధమైన విధ్వంసం సృష్టించాలన్నది అతను నేర్చుకున్న విద్య. కాబట్టి మనం విద్య అంటే కేవలం మన స్కూల్లోనూ, కాలేజీల్లోనూ నేర్చుకున్నది మాత్రమే కాదు, మనం అన్ని మరిచిపోయిన తర్వాత ఏం మన దగ్గర మిగులుతుందో అదే విద్య అన్నది చాలా ముఖ్యం. ఈ డెఫినేషన్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతున్నాను. ఆ తర్వాత ఇంకొక మహానుభావుడు ఏమన్నాడంటే, ది గ్రేట్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ నాలెడ్జ్ బట్ యాక్షన్ అంటే. చాలామంది చాలా డిగ్రీలు ఉంటాయి, కానీ వాళ్ళ ఇంటి ముందు రోడ్డు మీద ఏదైనా ఒకటి కనిపిస్తే దాని గురించి ఏం చేద్దామని నిర్ణయం తీసుకోవాలి. ఎక్కడో యాక్సిడెంట్ జరిగి రోడ్డు మీద కనపడితే దిగి వాళ్ళ వీడియోలు తీసుకుంటారు, కానీ ఆ యాక్సిడెంట్లో ఉన్న వాళ్ళని రక్షిద్దామని మనం అనుకోం. వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళే, ఎక్కడో స్కూల్లోనూ కాలేజీల్లోనూ విద్యాభ్యాసం చేసిన వాళ్ళే, కానీ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉంది, కానీ యాక్షన్ వాళ్ళ దగ్గర లేదు. అది ఎడ్యుకేషన్ కాదు అంటారు. కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ జస్ట్ నాలెడ్జ్, ఎడ్యుకేషన్ ఈజ్ యాక్షన్ అంటారు ఇంకొక స్పెన్సర్ అనే ఒక వ్యక్తి. ఆ విధంగా చూసుకుంటూ పోతే మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే, బై ఎడ్యుకేషన్ ఐ మీన్ ఆల్ రౌండ్ డ్రాయింగ్ అవుట్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ చైల్డ్ అండ్ మ్యాన్ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ అంటారు. అంటే ఎడ్యుకేషన్ అన్నది, విద్య అన్నది అన్ని రకాలుగా ఆల్ రౌండ్ డ్రాయింగ్ ఎబిలిటీ, అంటే ఏ వైపు నుంచి చూసినా కూడా ఆ వ్యక్తి ఒక విశిష్టమైన వ్యక్తిగా మనం కనపడాలి, అటువంటి వ్యక్తిని తయారు చేసేదే విద్య అని మహాత్మా గాంధీ గారు అంటారు. అంటే బాడీ, మైండ్ అండ్ స్పిరిట్, ఈ మూడు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు ఒక అద్భుతమైన వ్యక్తి తయారవుతాడన్నది. ఇప్పుడే తేజ్ గారు మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, మనం సినిమా చూసి అందులో డైలాగ్ గుర్తుపెట్టుకుంటాం, ఆరు ఒక పాట వింటే దాన్ని గుర్తుపెట్టుకుంటాం, కానీ అదే మనం కొన్ని గంటల ముందు ఏం చేశామన్నది కూడా మర్చిపోతాం. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, సినిమా చూస్తున్నప్పుడు, ఆ పాట వింటున్నప్పుడు మనం కళ్ళతో చూస్తున్నాం, మెదడుతో చూస్తున్నాం, హృదయంతో చూస్తున్నాం. ఈ మూడిటితో ఎప్పుడైతే ఒక విషయం మీద మనం చూస్తామో, కాన్సన్ట్రేట్ చేస్తామో, అది శాశ్వతంగా మన బ్రెయిన్లో మిగిలిపోతుంది. ఈ మూడిటి యొక్క సమ్మేళనం కాకుండా మనం ఏది చేసినా కూడా అది మనకు శాశ్వతంగా ఉండిపోతుంది. కాబట్టి మనం ఏదైనా చేయాలన్నా, ఇంక్లూడింగ్ పిల్లలు, టీచర్స్, మీరందరూ కూడా మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఈ మూడిటిని కనుక సమ్మేళనం చేయగలిగితే అది శాశ్వతంగా ఒక ముద్ర వేస్తుంది, అది శాశ్వతంగా మనలో ఉండిపోతుంది అన్నది నేర్చుకోవాల్సిన ఇంకొక విషయం. సో ఆ విధంగా మహానుభావులంతా కూడా చెప్పుకుంటూ పోతుంటారు. ఫైనల్గా స్వామి వివేకానంద గారు ఎడ్యుకేషన్ గురించి ఏమన్నారు అన్నది కూడా మనం తెలుసుకోవాలి. ఆయన ఏమన్నారంటే, we want education by which character is formed, strength of mind is increased, intellect is expanded,
అండ్ బై విచ్ వన్ కెన్ స్టాండ్ ఆన్ దేర్ ఓన్ ఫీట్ అంటారు స్వామి వివేకానంద. ఇది డెఫినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆయన బిఎస్సి, బీకామ్, బిఏ, బీటెక్, ఎంబీఏ ఇది ఎడ్యుకేషన్ అని చెప్పలేదు. ఆయన ఏమన్నారంటే ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అంటే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ తయారవ్వాలి, ఆ తర్వాత మైండ్ యొక్క స్ట్రెంగ్త్, మైండ్ యొక్క బలం పెరగాలి, ఆ తర్వాత ఇంటలెక్ట్ ఈజ్ ఎక్స్పాండ్ అంటే మన యొక్క ఇంటలెక్చువల్ కెపాసిటీ అన్నది పెరగాలి. వీటన్నిటి వల్ల ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేసేదే విద్య అని అంటారు. సో ఈ విధంగా మహానుభావులు ఎడ్యుకేషన్ గురించి ఏం చెప్పారు అన్నది ఒక ఇంట్రొడక్షన్గా చెప్పి ఈరోజు ఇంతమంది అమ్మాయిలు ఇక్కడ చదువుకుంటున్నారంటే ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ వ్యక్తి సావిత్రిబాయి ఫులే. భారతదేశంలో అమ్మాయిలు చదవాల్సిన అవసరం లేదు అని నిర్ణయించుకున్నారు చాలామంది పురుషులు. కాబట్టి అమ్మాయిలకు చదువు చెప్పాల్సిన అవసరం లేదు, అమ్మాయిలు చదివితే వారు సమాజాన్ని వేరే దిశగా తీసుకువెళతారు, వారు కేవలం వంటింటికి మాత్రమే పరిమితం అవ్వాలని ఆ కాలంలో వాదించే వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు ముందుకు వచ్చిన మహిళ సావిత్రిబాయి ఫులే. ఆవిడ అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఒక స్కూల్ ఏర్పాటు చేశారు. ఆ కాలంలో మీరు ఒక్కసారి ఊహించండి, సమాజంలో ఎప్పుడైతే మహిళా విద్యకు విరుద్ధంగా ఉన్న ప్రజల ముందు నిలబడి ఒక మహిళ ఈ విధంగా ఒక స్కూల్ ఏర్పాటు చేయడం అంటే చాలా ధైర్యం. ఆవిడ చేస్తున్న ఆలోచనల నుంచి దూరం చేయడానికి చాలా మంది మగవాళ్ళు బకెట్లలో పేడ నీళ్లు పట్టుకొని సిద్ధంగా ఉండేవాళ్ళు. ఆవిడ స్కూల్కు వెళుతుండగా ఆవిడ మీద పేడ నీళ్లు చల్లేవాళ్ళు. ఆ మహాతల్లి తన బ్యాగ్లో ఒక వేరే చీర పెట్టుకుని వెళ్ళేది ప్రతిరోజు. స్కూల్కు వెళ్ళిన తర్వాత ఈ పేడ నీళ్లు నిండిన చీరను పక్కన పెట్టి వేరే చీరను ధరించి అమ్మాయిలకు విద్యా బోధన చేసి మళ్ళా సాయంత్రం అదే పేడ నీళ్లు చల్లిన చీరను ధరించి మళ్ళా ఈ రోడ్డు మీద నిలబడి ఆవిడ మీద చల్లుతున్న పేడ నీళ్లను సహించి నిలబడి ఈ రోజు భారతదేశంలో అమ్మాయిలు చదువుకుంటున్నారంటే ఒక మహిళ చేసిన కృషి అని మనందరం కూడా గమనించాల్సిన అంశం. ఇది ఎడ్యుకేషన్ అంటే ఏం చేస్తుంది, విద్య అన్నది ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అన్న దానికి మనకు ప్రత్యక్షమైన ఉదాహరణ సావిత్రిబాయి ఫులే గారు చేసిన అద్భుతమైన విన్యాసం. సో ఆ విధంగా మనం వెళ్తే భారతదేశం 100 for 0, 17 overs. డోంట్ వరీ, ఇండియా ఈస్ గోయింగ్ టు విన్. సో ఈ విధమైన పరిస్థితులలో మనం ముందుకు వెళదాం. మనం ఎప్పుడు కూడా రెవల్యూషన్స్ గురించి వింటూ ఉంటాం. దేవేందర్ గారు ఇక్కడే ఉన్నారు, ప్రజానాట్య మండలి నుంచి అద్భుతమైన విన్యాసాలు వారు చేశారు, నంది అవార్డు గ్రహీత. విప్లవాలంటే ఏంటో వారికి తెలుసు, విప్లవాలను ఎలా సృష్టించాలన్నది కూడా ప్రజల ఆలోచన విధానాన్ని మారిస్తే అది ఒక విప్లవంగా మారుతుందని వారు మనందరికీ తెలియజేశారు. కానీ విద్యారంగంలో కూడా అనేక విప్లవాలు జరిగాయి. ఈ విప్లవాల గురించి కూడా కొద్దిగా మాట్లాడుకుంటాను. నేను బేసిక్గా కొద్దిగా ఇంట్రొడక్షన్ ఇచ్చి ఫైనల్గా విషయం వైపు వస్తాను. ఎందుకంటే డైరెక్ట్గా విషయంలోకి రాకుండా మన విద్యా విధానంలో జరిగిన విప్లవాల గురించి ఒకసారి ఆలోచిస్తాం. ఇప్పటి వరకు 3 విప్లవాలు జరిగాయి విద్యా విధానం. మొదటి విప్లవం ఎప్పుడు జరిగింది అంటే అనేక వేల సంవత్సరాల క్రితం మొదటి విప్లవం జరిగింది. మనిషి యొక్క జన్మను ఒకసారి మీరు చదివితే మనిషి ప్రారంభ కాలంలో తిరుగుతూ ఉండేవాడు, తనల్ని కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుండేవాడు. అటువంటి సమయంలో మీరు ఒక్కసారి చరిత్రను ఒకసారి చదివితే అనేక వేల సంవత్సరాల ముందు నుంచి కూడా జరిగిన తవ్వకాలలో మనకు అనేక ఆయుధాలు కనపడ్డాయి. రాతితో తయారు చేసిన ఆయుధాలు. ఎందుకంటే ఈ ఆయుధాలను జంతువుల నుంచి తను కాపాడుకోవడానికి మనిషి తయారు చేసుకున్నాడు. కాబట్టి ప్రతి జనరేషన్కు కూడా ఈ ఆయుధాలు ఎలా తయారు చేయాలని చెప్పుకుంటూ వచ్చాడు. అందుకని ప్రతి జనరేషన్లో కూడా ఈ ఆయుధాలు దొరికాయి మనకి. అంటే అప్పటి కాలంలో చదువు ఎలాగ ఉండేదంటే ఒకరి నుంచి ఇంకొకరికి చెప్పడం ద్వారా చదువు అన్నది మొదలైంది. అంటే అప్పుడు పుస్తకాలు లేవు, ఆ తర్వాత మన రాత లేదు,
ఎటువంటి విధానం లేదు. కానీ అప్పటి కాలంలో ఒకరి నుంచి ఇంకొకరికి చెప్పడం ద్వారా విషయ పరిజ్ఞానం అన్నది ఒకరి నుంచి ఒకరికి వచ్చింది. ఇది మొదటి రెవల్యూషన్. ఎందుకంటే మౌఖికంగా విద్యా వ్యాప్తి జరిగింది ఆ కాలంలో. అంటే వేటాడటం ఎలా, అగ్నిని పుట్టించడం ఎలా, పనిముట్లు ఎలా తయారు చేయాలి, వ్యవసాయం ఎలా తయారు చేయాలి అని ఒకరి నుంచి ఒకరికి మౌఖికంగా చెప్పేవాడు. అందుకనే మీరు వేదాలు కూడా ఒకసారి చూస్తే వేదాలు కూడా మౌఖికంగానే ఒకరి నుంచి ఒకరికి చెప్పబడ్డాయి, ఎక్కడా కూడా రాతపూర్వకంగా లేదు. ఇది మొదటి విప్లవం అని మనం అనుకోవచ్చు అన్నమాట. అప్పటి మనిషి యొక్క ప్రధానమైన కర్తవ్యం ఏంటి? నేను బ్రతకాలి, సర్వైవల్ అన్నది ముఖ్యమైన విషయం. ఈ విధంగా ముందుకు వెళుతున్నప్పుడు వ్యవసాయం పెరిగింది. మనిషి జంతువులను చంపి తిని బతికే స్థాయి నుంచి వ్యవసాయం మీదకి వచ్చారు. కాబట్టి ప్రజలు అడవుల్లో తిరిగే వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ప్రాంతాలలో వచ్చి సెటిల్ అవ్వడం మొదలుపెట్టారు. అంటే మీరు ఒక్కసారి ప్రపంచ చరిత్ర చూస్తే అటు మెసొపొటేమియా నాగరికత కానీ, ఇటు గ్రీస్ నాగరికత కానీ, మన ఇండస్ వ్యాలీ సింధు లోయ యొక్క నాగరికత కానీ, ఇవన్నీ కూడా ఒకసారి జరిగాయి. ఈ ఎందుకు జరిగిందంటే వ్యవసాయం చేయడానికి వీళ్ళంతా కూడా ఒక ప్రాంతానికి రావడం జరిగింది. ఆ కాలంలో ఏం చేశారంటే జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్న ఉద్దేశంతో అప్పుడు స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీలు పెట్టడం మొదలుపెట్టారు. అదే కాలంలో కూడా రాత కూడా రాయడం మొదలుపెట్టారు. అప్పుడు ఈ పేపర్లు ఉండేవి కావు. ఏం చేసేవాళ్ళు అంటే ఒక పెద్ద పెద్ద మట్టితో తయారు చేసిన వాటి మీద రాతలు రాసి వాటిని ఎలాగైతే మనం ఇప్పుడు కేక్స్ను బేక్ చేస్తున్నామో వాటిని ఆ విధంగా బేక్ చేసి వాళ్ళు రాత పుస్తకాలు లాగా తయారు చేసి ఒకరినొకరికి ఇచ్చుకునేవాళ్ళు. అంటే ఒకసారి ఇదంతా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం హాయిగా ఉన్నాం, ఏం కావాలనుకున్నా ఫోన్లో టైప్ చేయవచ్చు, కంప్యూటర్లో టైప్ చేయవచ్చు. కానీ ఆ కాలం పరిస్థితులు ఆలోచించాలి. కాబట్టి ఆ విధంగా వారు స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీలు పెట్టి విద్యను మొదలుపెట్టారు. కానీ ఆ కాలంలో ఏం జరిగిందంటే విద్య అందరికీ పరిమితమయ్యేది కాదు. విద్య కేవలం గొప్ప గొప్ప వాళ్ళకి సమాజంలో, ఆ తర్వాత వచ్చేసి రాజు దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి, వీళ్లకు మాత్రమే విద్య దొరికింది. ఇలా జరుగుతూ పోతుంటే మూడవ రెవల్యూషన్ వచ్చింది, మూడవ విప్లవం విద్యలో. అదేంటంటే ప్రింటింగ్ ప్రెస్ కనుక్కోవడం అన్నది విద్యలో విపరీతమైన మార్పును తీసుకొచ్చింది. ప్రింటింగ్ ప్రెస్. జాన్స్ గుటెన్బర్గ్ అనే వ్యక్తి 1436వ సంవత్సరంలో ప్రింటింగ్ మెషిన్ కనిపెట్టాడు. ఆ తర్వాత ఏమైందంటే పుస్తకాలు అచ్చు వేయడం జరిగింది. ప్రపంచమంతా కూడా పుస్తకాలు ఒక చోటి నుంచి ఇంకొక చోటికి ఈ విధంగా ప్రింటింగ్ ప్రెస్సుల ద్వారా పుస్తకాలు రావడం మొదలుపెట్టాయి. దానివల్ల ఏమైందంటే విద్య అందరికీ అందడం మొదలైంది. కాబట్టి ఈ మూడిటిని 3 రెవల్యూషన్స్గా మనం అనుకోవచ్చు. మొదటిది, మనిషి అనాగరిక కాలంలో ఉన్నప్పుడు మౌఖికంగా ఒకరి నుంచి ఒకరికి చెప్పుకుంటూ అక్కడ విద్య పెరిగింది. రెండవ కాలంలో వ్యవసాయం ఎక్కువగా ఉన్న కాలంలో, వ్యవసాయం మొదలు పెట్టిన కాలంలో వాళ్ళందరూ కూడా మనలాగా నగరాలకు, పల్లెలకు వచ్చి అక్కడ సమిష్టిగా వాళ్ళు స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీలు పెట్టుకున్నారు. కానీ అక్కడ కూడా మౌఖికంగానే జరిగేది, తర్వాత రాతపూర్వకంగా జరగడం జరిగింది. నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు మీరు చూసుకుంటే చాణక్యుడు స్థాపించిన విశ్వవిద్యాలయాలు, వాటిలో కూడా అద్భుతంగా విద్యార్థులకు విద్యను అందించడం జరిగింది. ఆ తర్వాత మూడవ రెవల్యూషన్ జరిగింది 1436వ సంవత్సరంలో. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రింటింగ్ ప్రెస్ అన్నది మొదలైందో పిల్లలకు టెక్స్ట్ బుక్లు రావడం మొదలుపెట్టాయి, పిల్లలకు నోట్బుక్స్ రావడం మొదలుపెట్టాయి, పిల్లలు రాయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత విద్య అన్నది అందరికీ దొరికింది. కాబట్టి ఈ 3 రెవల్యూషన్స్ తర్వాత ఇప్పుడు రాబోయేది ఏంటంటే 4th రెవల్యూషన్, 4వ రెవల్యూషన్ రాబోతుంది. దాన్ని ఏమంటామంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఇది 4వ విప్లవం రాబోతోంది విద్యారంగంలో. కాబట్టి దీనికి మనం కూడా తయారై ఉండాలి అన్నది ఈరోజు నేను ముఖ్యంగా మీకు తెలియజేస్తున్న విషయం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్కరూ వాడుతున్నాం. ఇప్పుడు చాట్ జీపీటీ అనేది ఒకటి ఉన్నది, మీద చాలా మంది వాడుతుంటారు ఇప్పటికే. దీనితో పాటు డీప్ సీక్
అన్నది కూడా చైనా వాళ్ళు తయారు చేశారు. కాబట్టి ఈ విధంగా దీన్ని కృత్రిమ మేధ అంటాము. అంటే విద్యారంగంలో రాబోయే 4వ రెవల్యూషన్, లేకుంటే మన ప్రతి జీవితంలో కూడా రాబోయే రెవల్యూషన్ ఏంటంటే ఇది కృత్రిమ మేధ, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ విధంగా రెవల్యూషన్స్ వచ్చాయి, రాబోతున్నాయి. దీనికంతా కూడా మనం సంసిద్ధంగా ఉండాలి అన్నది నేర్చుకోవాలి. తర్వాత రెండవ విషయం నేను మాట్లాడేది, మొదటిది విప్లవాల గురించి మాట్లాడాను. రెండవ విషయం మీతో మాట్లాడేది విద్య యొక్క ఎందుకు అవసరం మనకు విద్య, నేను ఎందుకు చదువుకోవాలి, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నది కూడా మనం ఆలోచించాలి ఒకసారి. వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్కు 4-5 పర్పసెస్ ఉన్నాయి. ఇది కూడా మనకు తెలియాలి. తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా, విద్యా సంస్థలు నడుపుతున్న వాళ్ళగా కూడా విద్య యొక్క ప్రయోజనం ఏంటి, విద్య యొక్క అవసరం ఏంటి అన్నది కూడా మనకు తెలియాలి. మొదటిది ఎడ్యుకేటింగ్ ది సిటిజన్స్ ఫర్ ఎకనామిక్ అండ్ మిలిటరీ రోల్స్ అంటే ఈ విద్య వల్ల మనం ఆర్థికంగా మన కాళ్ళ మీద మనం నిలబడగలగాలి అన్నది మొదటి అవసరం విద్య. అంటే రేపు మీ పిల్లవాళ్ళని చదివిస్తున్నారు, ఎందుకు ఐఐటికి పంపిస్తున్నారు? వాళ్ళు చదువుకొని ఒక ఉద్యోగం సంపాదించుకొని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడపాలి అన్నది తల్లిదండ్రులు అనుకుంటున్న విషయం. కాబట్టి విద్య యొక్క మొదటి అవసరం ఏంటి అంటే పిల్లలు ఆర్థికంగా తన కాళ్ళ మీద తను నిలబడగలిగే చేసేందుకు విద్య అవసరం. రెండవది ఒకరితో ఒకరు కలవడం అన్నది కూడా విద్య యొక్క రెండవ అవసరం. అందరం కలవాలి. ఈరోజు ఇక్కడ ఎంతమంది కలిసాం, మనం అందరం దేనికోసం కలిసాం? విద్య గురించి కలిసాం. ఎందుకంటే విద్య అన్నది అవసరమని మనకు అనుకున్నాం. కాబట్టి సమాజంలో మనం అందరము కలిసి జీవించాలంటే దానికి కూడా విద్య అవసరం. కాబట్టి విద్య యొక్క రెండవ అవసరం ఏంటంటే మన అందరం కలిసి ఒక సమాజంలాగా, ఒక సంఘంలో ఒక వ్యక్తిగా జీవించడానికి ఆ వ్యక్తికి విద్య ఉపయోగపడుతుంది అన్నది రెండవది. అదే మూడవ విషయంలోకి వెళితే మన సంస్కృతి, మన కళలు, ఆ తర్వాత మనం సాధించిన విజయాలు భావి తరాలకు తెలియజేయడానికి కూడా విద్య ఉపయోగపడుతుంది. ఈరోజు నేను సావిత్రిబాయి ఫులే గురించి మాట్లాడాను మీకు. దానివల్ల ఏమైంది? సావిత్రిబాయి ఫులే ఏ విధంగా కష్టపడ్డారు మహిళా విజయాల కోసమని మీ అందరికీ కూడా తెలిసింది. అది నాకెలా తెలిసింది? నేను ఎక్కడో చదువుకున్నాను కాబట్టి నేను చదువుకున్న విద్య ద్వారా భారతదేశంలో కానీ ప్రపంచంలో ఉన్న కళలు కావచ్చు, సంస్కృతి కావచ్చు, లేకుంటే సాధించిన విజయాల గురించి మనం ఒకరి నుంచి ఒకరికి తెలియజేసుకోవడానికి, మన సంస్కృతిని కాపాడుకోవడం కూడా విద్య యొక్క మూడవ అవసరం మనకి. నాలుగవది మనలో ఉన్న దాగి ఉన్న అద్భుతమైన శక్తులను ప్రేరేపించడానికి, మన వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేది విద్య. ఆ తర్వాత ఆత్మజ్ఞానము, వ్యక్తి వికాసము, వ్యక్తి యొక్క అభివృద్ధికి ఉపయోగపడేది విద్య. కాబట్టి ఈ 5 విద్య యొక్క అవసరాలు మనకు. విద్య ఏం చేస్తున్నదనేది మనకు తెలియాలి. కానీ దురదృష్టవశాత్తు మనం ఏం చేస్తున్నామంటే మొదటి దాని దగ్గరే ఆగిపోతున్నాం. మనం ఆగిపోతున్నాం. అంటే విద్య ఎందుకు చదువుతున్నాం, మనం ఎందుకు చదువుతున్నాం, మన పిల్లల్ని ఎందుకు పంపిస్తున్నామంటే కేవలం వాళ్ళకు ఉద్యోగం రావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఇది మాత్రమే మనం ఆలోచిస్తున్నాం. ఈ ప్రాసెస్లో మిగిలిన 4 విషయాలు ఏంటో అవి మరిచిపోతున్నాం. కాబట్టి ఈ సెమినార్ ద్వారా ఇక్కడ ఉన్న మీ అందరికీ నేను తెలియజేయడం ఏంటంటే విద్య కేవలం ఉద్యోగ సంపాదనకు మాత్రమే కాదు, డిగ్రీ సంపాదించుకోవడానికి మాత్రమే కాదు, మనం ఒక ఉద్యోగాన్ని సంపాదించుకొని ఆర్థికంగా మనం మీద నిలబడడానికి కాదు, ఆ తర్వాత మిగిలి ఉన్న ఒక సమాజంలో ఒక వ్యక్తిగా ఎలా జీవించాలి అన్నది, తర్వాత మన కళలు, సంస్కృతిని ఎలా తెలుసుకొని మనం ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, మనలో దాగి ఉన్న అద్భుతమైన శక్తులను ఏ విధంగా బయటికి తీసుకురావాలి, ఒక వ్యక్తిగా ఏ విధంగా వికాసం చెందాలి అన్నది కూడా విద్య అందించాలి. ఈ భూమిక టీచర్లు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు వీరందరూ కూడా పాటించాల్సిన అవసరం చాలా ఉంది. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. నరేంద్రుడు అనే ఒక చిన్న పిల్లవాడు కలకత్తాలో జన్మించాడు. వాళ్ళ నాన్నగారి పేరు విశ్వనాథ దత్త.
వాళ్ళ అమ్మ పేరు భువనేశ్వరి దేవి. ఆ పిల్లవాడు చక్కగా పెరుగుతున్నాడు. ఆ అమ్మ ఆ పిల్లవాడికి చక్కని వినయాన్ని, చక్కని సంస్కారాన్ని నేర్పిస్తాడు. ఒకరోజు ఆ పిల్లవాడు రోజు జట్కా బండిలో వెళ్ళేవాడు. ఆ పిల్లవాడు స్కూల్కి జట్కా బండి అంటే మా తరంలో జట్కాలు చూసాం. అంటే ఒక గుర్రం ఉంటుంది, అది నడుపుకుంటూ వెళతారు, అందులో స్కూల్కి వెళుతూ ఉండేవాడు. అదేవిధంగా ఈ నరేంద్ర అనే కుర్రవాడు జట్కా బండిలో వెళ్ళేవాడు. మన స్కూల్లో అడుగుతుంటాం కదా టీచర్లు, పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అని. వాళ్ళ టీచర్ కూడా అలాగే అడిగింది, ఏమవుతావు నువ్వు అంటే ఆ పిల్లవాడు వేసి నేను జట్కా వాలా అవుతాను అని. ఎందుకంటే ఆ పిల్లవాడికి రోజు జట్కాలో వెళుతుంటే ఆ జట్కాను గుర్రాన్ని కంట్రోల్ చేసి ఆ జట్కా వాడే గొప్ప హీరోలాగా కనిపించాడు. అందుకనే నేను జట్కా వాలా అవుతాను అన్నాడు. అదే మన పిల్లవాడు ఈరోజు నేను ఆటో వాలా అవుతాను అంటే అమ్మలు ఇంటికి వచ్చిన తర్వాత కోప్పడతారు వాడి మీద. నువ్వు ఆటో వాలా అవడం ఏంట్రా, నువ్వు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అని అమ్మలు చెబుతారు మనకి. కానీ భువనేశ్వరి దేవి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత నరేంద్రుణ్ణి చక్కని సమాధానం ఇచ్చావు, నువ్వు ఖచ్చితంగా నువ్వు జట్కావాలని అవ్వాలి అని ఆ అమ్మ చెప్పి, ఆ అమ్మ ఏం చేసిందంటే ఆ పిల్లవాడిని పూజా మందిరంలోకి తీసుకువెళ్ళి నువ్వు ఒక గుర్రం నడిపే జట్కా వాళ్ళ కాదురా, నువ్వు 4 గుర్రాలు నడిపే జట్కా వాళ్ళ కావాలని చెప్పి శ్రీకృష్ణ భగవానుడిని చూపిస్తుంది. భగవద్గీత యొక్క దర్శనం అక్కడ ఇప్పించి నువ్వు 4 గుర్రాలు నడిపే జట్కా వాళ్ళ అవ్వాలిరా అని ఆ చిన్నవాడైన నరేంద్రుడి మనసులో ఆ చిన్న బీజం నాటింది ఆ అమ్మ. ఆ తర్వాత అద్భుతమైన గురువు రామకృష్ణ పరమహంస దొరికాడు నరేంద్రుడి. కాబట్టి నరేంద్రుడు ఇటు విశ్వనాథ దత్త భువనేశ్వరి మాత యొక్క విద్యాభ్యాసం, రామకృష్ణ పరమహంస యొక్క అద్భుతమైన గురుతత్వం, ఈ రెండు కలిస్తే నరేంద్రుడు అనే చిన్న కుర్రవాడు స్వామి వివేకానందగా మారాడు. అది అన్నది మనం గమనించాల్సిన ప్రధానమైన అంశం. నరేంద్రనాథుడు మరియు భువనేశ్వరి ఆ పిల్లవాడిని పట్టించుకోకుండా కేవలం రామకృష్ణ పరమహంస మీదే ఆ పిల్లవాడి బాధ్యతను అప్పగించుంటే ఆ పిల్లవాడు నరేంద్రుడుగానే ఉండిపోయేవాడు. అమ్మా నాన్నలు పట్టించుకొని రామకృష్ణ పరమహంస ఆ పిల్లవాడిని పట్టించుకోకుంటే ఆ పిల్లవాడు కూడా నరేంద్రుడుగానే ఉండిపోయాడు. కానీ నరేంద్రుడు స్వామి వివేకానందుడుగా మారడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అమ్మా నాన్నలు గురువులు ఎప్పుడైతే కలుస్తారో అప్పుడు ఆ వ్యక్తి యొక్క వికాసం బ్రహ్మాండంగా జరుగుతుందన్నది విద్య గురించి నేను మీకు తెలియజేసే ఒక ప్రధానమైన అంశం. అబ్దుల్ అనే ఒక చిన్న కుర్రవాడు, అబ్దుల్, వాళ్ళ నాన్న పేరు జైనులాబ్దీన్, వాళ్ళ అమ్మగారి పేరు ఆషి అమ్మ. చిన్న కుటుంబం. ఆయన పడవలు తయారు చేసేవాడు వాళ్ళ నాన్న. ఆ పిల్లవాడిని పడవలు తయారు చేస్తుంటే వెళ్ళి చూపించేవాడు పడవలు ఎలా తయారు చేయాలి అని. ఆ పిల్లవాడికి ఇంటిలో చక్కగా సంస్కారం నేర్పించారు వాళ్ళ అమ్మా నాన్నలు. ఆ పిల్లవాడికి చక్కని వినయాన్ని కూడా నేర్పించారు. వారి ఇంటిలో ముస్లిం సమాజానికి చెందిన వాళ్ళైనా కూడా వారి ఇంటిలో సాయంకాలం అందరూ ధర్మ గురువులు వచ్చి చర్చించేవాళ్ళు వాళ్ళ ఇంటిలో. అది సంస్కృతి, అది సంస్కారం, అది నేర్చుకుంటూ పెరిగాడు అబ్దుల్. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళాడు. వెళితే అక్కడ శివసుబ్రహ్మణ్యం అయ్యర్ అని ఇంకొక గొప్ప మాస్టర్ దొరికాడు ఆ అబ్బాయికి. అటువైపు జైనులాబ్దీన్ మరియు ఆయిషీ అమ్మ, ఇటువైపు శివసుబ్రహ్మణ్యం అయ్యర్, వీరిద్దరూ కలిశారు. అబ్దుల్ అనే కుర్రవాడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంగా మారి భారతదేశానికి రాష్ట్రపతిగా ఉండి భారతదేశానికి రక్షణ వలయాన్ని కల్పించాడు. ఆయన అడిగారు ఇంటర్వ్యూ, మీరు ఇంత చక్కగా మీరు మిసైల్స్ ఎలా తయారు చేయగలిగారు భారతదేశానికంటే? ఆయన ఏమన్నాడంటే, మా నాన్నగారు చిన్నప్పుడు పడవలు ఎలా తయారు చేశారో నాకు చూపించారు, అది నేర్చుకున్న నేను భారతదేశానికి మిసైల్స్ తయారు చేయడంలో ఆ జ్ఞానం నాకు ఉపయోగపడిందని చెప్పిన మహానుభావుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఇది తల్లిదండ్రుల ప్రభావం పిల్లలని. అందువల్ల మీరు మీ పిల్లవాళ్ళను గ్లోబల్ విస్టా స్కూల్కు పంపిస్తున్నాము, శ్రీ చైతన్య, మా శ్రీధర్ గారు, శ్రీవిద్య గారు వాళ్ళని చక్కగా చూసుకుంటారు, మేము హాయిగా బిగ్ బాస్ చూసుకుంటామని మీరంటే కుదరదమ్మా. మన భూమిక మనం పోషించాలి. మేము రీల్స్ చూసుకుంటామంటే కుదరదు, మేము షార్ట్స్ చూసుకుంటామంటే కుదరదు. 16 సంవత్సరాలు ఒక విద్యార్థి యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన
పీరియడ్. కాబట్టి ఈ 16 సంవత్సరాలు వారితో పాటు తల్లిదండ్రులు కూడా తపస్సు చేయాలి. వాళ్లకు విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులు కూడా తపస్సు చేస్తే ఒక్కొక్క వివేకానందులు, ఒక్కొక్క అబ్దుల్ కలాంలు ప్రతి ఇంటి నుంచి కూడా బయటికి వచ్చే అవకాశం అద్భుతంగా ఉందని చెప్పేసి మనం అందరం కూడా గమనించాలి. అది నిజమైన విద్య, అది నిజమైన విద్య. కాబట్టి ఈరోజు ఈ సెమినార్ కార్యక్రమంలో నేను ఉన్న తల్లిదండ్రులందరికీ, ముఖ్యంగా అమ్మలకు నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, పిల్లల యొక్క భవిష్యత్తులో మీ భూమిక చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ విధంగా మీరు మీ భూమికను పాటిస్తూ గనక ముందుకు వెళ్ళగలిగితే, విద్య వల్ల జరిగే 5 అంశాలు నేను మాట్లాడాను. వాళ్ళు ఖచ్చితంగా మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, వాళ్ళు 100 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వాళ్ళు ఎదగలుగుతారు. ఆ తర్వాత సమాజంలో ఒక గొప్ప వ్యక్తులుగా వారు మారుతారు. వారి వ్యక్తిత్వ వికాసం అద్భుతంగా పెరుగుతుంది. ఆ తర్వాత సమాజాన్ని తమ వెంట తీసుకువెళ్లే వాళ్ళుగా తయారవుతారు. సో ఈ విధంగా ఏదైతే విద్య యొక్క పర్పస్ ఏదైతే ఉందో, విద్య ఎందుకు కావాలి అని మనం అనుకుంటున్నామో, ఈ 5 అంశాలను గనక మన పిల్లలలో ప్రవేశపెట్టగలిగితే భారతదేశం నెంబర్ 1గా మారుతుంది. దేర్ ఇస్ నో డౌట్. ట్రంప్ వచ్చాడని మనం మాట్లాడుతున్నాం. ఎక్కడ చూసినా కూడా ట్రంప్ ఏం చేస్తాడు? మన పిల్లలకు H1B వీసాలు క్యాన్సిల్ చేస్తాడా? మన పిల్లవాళ్ళు రావాలా? ఇదే చాలా మందిలో చర్చ. కానీ నేనేమంటానంటే, ఇది భారతదేశం యొక్క మన స్ట్రెంగ్త్ను చూపించడానికి ఒక అద్భుతమైన అవకాశం మనందరికీ కూడా. భారతదేశం అంటే ప్రపంచానికి చూపించడానికి ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకు మన పిల్లలు వెళ్ళి అమెరికా ఎంబసీ ముందు నిలబడి అమెరికా వీసాలు అడగాలి? అమెరికన్లు భారతీయ ఎంబసీ ముందు నిలబడి భారతదేశ వీసాల కోసం ఎదురు చూసే విధంగా మనం మన భారతదేశాన్ని తయారు చేయగలగామంటే దానికి కావలసింది మళ్ళా విద్య. అటువంటి విద్యను గనక మనం పిల్లలకు అందజేయగలిగితే ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు మాతో మాట్లాడేవాడు, లక్ష్మీనారాయణ, ఈ మధ్య నేను కాలేజీలకు వెళుతున్నానయ్యా, పిల్లలు టీ-షర్ట్లు వేసుకొని వస్తున్నారు. ఆ టీ-షర్ట్ మీద న్యూయార్క్ అని రాసి ఉంటారు, ఆ టీ-షర్ట్ మీద లండన్ అని రాసి ఉంటుంది. కానీ నాకు ఎటువంటి భారతదేశం కావాలంటే, న్యూయార్క్లో ఉన్న అమెరికన్లు, లండన్లో ఉన్న బ్రిటిష్ యువత టీ-షర్ట్ వేసుకొని దాని మీద భారత్ ఇండియా అని రాసి ఉండాలి. అటువంటి భారతదేశాన్ని సృష్టించాలని ఆ మహానుభావుడి తపన. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, మనం విద్య ద్వారా మన పిల్లలలో ఈ 5 గుణగణాలని గనక మనం పెంపొందించగలిగితే, దానికోసం వాళ్ళు ఆర్థికంగా నిలబడడానికి, ఆ తర్వాత సంఘంలో ఒక మంచి వ్యక్తిగా ఉండడానికి, మన కళలు, సంస్కృతి, సంస్కారాలలో వాళ్ళలో పుణికిపుచ్చుకొని ఆ విధంగా ఎదగడానికి, ఆ తరువాత దాగి ఉన్న శక్తులను ప్రేరేపిస్తూ ఆత్మజ్ఞానం, వ్యక్తి వికాసం, ఆత్మ అభివృద్ధితో గనక మన పిల్లలు ముందుకు వెళ్ళగలిగితే, అబ్దుల్ కలాం గారు కలలుగన్న కోరిక ఏదైతే ఉందో అది మనం సాధించవచ్చు అన్నది ఈ సెమినార్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అందువల్ల మీరు అద్భుతమైన స్కూల్ పెట్టారు శ్రీధర్ గారి అని అనుకోకుండా, వారితో పాటు నేనేం చేయగలను అని తల్లిదండ్రులు ఆలోచించారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, గ్లోబల్ విస్టా స్కూల్లో ఇంగ్లీష్ మీడియం, మేము ఇంగ్లీష్ మీడియంలో చదవలేదు కాబట్టి మాకేం సంబంధం లేదు అని తల్లిదండ్రులు అనుకోకూడదు. ఎప్పుడు కూడా మంచి విషయాలు నేర్పించడానికి భాష ఎప్పుడు కూడా అడ్డురా. మీ పిల్లలను మార్కులు ఎన్ని వచ్చాయని మీరు ఎప్పుడు అడగండి. మీ పిల్లలను మార్కులు వచ్చి ఎన్ని వచ్చాయని మీరు అడగండి. అది వారి బాధ్యత. పరీక్షల్లో మార్కులు సాధించడం, తెప్పించడం అన్నది వారి బాధ్యత. మీరు అడగాల్సింది ఏంటి అంటే, నువ్వు రోడ్డు మీద వెడుతున్నప్పుడు ఎవరైనా ప్రమాదంలో ఉన్నా, లేకుంటే ఎవరైనా ఏదైనా సహాయం కోసం ఎదురు చూస్తుంటే నువ్వేమైనా చేసావా అని అమ్మ నాన్నని అడగండి. ఆ పిల్లవాడిని బ్రహ్మాండంగా ఉంటుంది. మా అబ్బాయితో జరిగిన ఒక సంఘటన నేను చెప్తాను. పిల్లవాడికి స్కూల్లో ఫీజు కట్టడానికి డబ్బులు ఇచ్చాను. మళ్ళా 2వ రోజు వచ్చి మా వాడు అడిగాడు, నాకు 2000 రూపాయలు కావాలి. నేను అడిగా, నిన్నే ఇచ్చాను కదా ఫీజు కట్టడానికి అంటే, అది మా ఫ్రెండ్కి ఇచ్చేసాను అన్నాడు. మరి మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో డబ్బులు ఇవ్వలేదా అంటే, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు లేరు, వాళ్ళ అమ్మ ఇళ్లలో పనిచేసి ఆ అమ్మ సంపాదిస్తుంది, కానీ ఆ అమ్మకు ఒక నెల ఒంట్లో బాలేకపోవడం వల్ల
ఆ అమ్మకు శాలరీ రాలేదు కాబట్టి మా ఫ్రెండ్ డబ్బులు కట్టలేకపోయాడు కాబట్టి నా జేబులో మీరు ఇచ్చిన 2000 రూపాయలు మా ఫ్రెండ్ కట్టేశాను నాన్న, నాకు 2000 రూపాయలు ఇవ్వని అడిగాడు. ఆ రోజు అనుకున్నాను మేమిద్దరం పడిన కష్టం అది ఫలించింది అనుకుంటున్నాను. కాబట్టి ఇది తల్లిదండ్రుల యొక్క భూమిక. కాబట్టి మీరు మార్కులు మ్యాథ్స్లో ఎన్ని వచ్చాయి, ఫిజిక్స్లో ఎన్ని వచ్చాయి, కెమిస్ట్రీలో ఎన్ని వచ్చాయి, ఐఐటీలో క్వాలిఫైయింగ్ టెస్ట్లో ఏ ర్యాంక్ వచ్చింది మీరేమో అడగండి. ఆ పిల్లవాడు వారికి మంచి విషయాలు నేర్పించండి, చక్కని విషయాలు నేర్పించండి. హనుమంతప్ప గురించి చెప్పండి, సింధు గురించి చెప్పండి. ఇవి తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఇది నిజమైన ఎడ్యుకేషన్. ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే ఈ విధమైన కథలు చెప్పడం. చాలామంది పిల్లల్ని నేను ప్రశ్నిస్తుంటాను, మీరు పడుకోబోయే ముందు ఏం కార్యక్రమాలు చూసి పడుకుంటారు అంటే వాళ్ళు సిఐడి చూస్తారట, క్రైమ్ పెట్రోల్ అన్న కార్యక్రమం చూసి పడుకుంటారట చాలామంది పిల్లలు. మీ అమ్మా నాన్న కూడా మీతో చూస్తారంటే ఎస్, మాతో మా అమ్మా నాన్నలు కూడా చూస్తారండి అన్న. ఏముంటుంది సిఐడి క్రైమ్ పెట్రోల్ అని ఒకసారి టీవీ ఆన్ చేశాను. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపేస్తాడు. ఒక 5గురు టీం దిగుతుంది సిఐడి. వాళ్ళు ఆ భూమి మీద పడిన ఉన్న అనేక రకాలైన ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసి ఆ దొంగను పట్టుకొని వాళ్ళు జైల్లో పెడతారు. ఇది సర్వసాధారణంగా జరిగే సిఐడిలో జరిగే విషయాలు మీరు చూస్తూనే ఉంటారు. మరి ఇవి చూసి మన పిల్లవాళ్ళు పడుకుంటున్నారు. మరి ఏమొస్తుంది వాళ్ళ కళల్లో? వాళ్ళు ఎవరినో చంపేసినట్టు, వాళ్ళనెవరో చంపినట్టు, లేకుంటే వాళ్ళు సిఐడి అయినట్టు, ఇలాంటి కళలు కానీ హఠాత్తుగా లేచి కూర్చుంటున్నారు పిల్లలు. చూడండి, ఇవన్నీ కూడా నేను చెప్తాను. తర్వాత పిల్లలు మీరందరూ కలిసి చూసే కార్యక్రమం ఏంటంటే బిగ్ బాస్ అట. నేను బిగ్ బాస్ అంటే సుభాష్ చంద్రబోస్ను చూపిస్తారేమో, భగత్ సింగ్ను చూపిస్తారేమో, లేకుంటే గొప్ప దేశభక్తులను చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళంతా బిగ్ బాస్లు కదా దేశానికి అని చూసి మళ్ళా టీవీ ఆన్ చేశాను. ఇలాంటి ఒక బిల్డింగ్ కనిపించింది నాకు. అందులో 15 మంది ఉన్నారు. వాళ్ళు ఉదయం లేచి బ్రష్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత కిచెన్లో కొంతమంది పనిచేస్తున్నారు. ఆ తర్వాత అసభ్యకరమైన ప్రవర్తన కూడా చేస్తున్నారు వాళ్ళు. ఆ తర్వాత సినిమాకు సంబంధించిన కొన్ని పోటీలు వాళ్ళ మధ్యలో జరిగాయి. ఆ రోజు నేను చూసిన రోజు ఇది బిగ్ బాస్ అట. దీన్ని తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూర్చొని చూస్తున్నారట. మరి ఏమవుతుంది పిల్లల యొక్క ఎడ్యుకేషన్? ఆలోచించండి మీ అందరూ. డబ్బులు ఇస్తారు కాబట్టి నాగార్జున లాంటి హీరోయిన్లు వచ్చి వాళ్ళ డబ్బు కోసం ఈ విధంగా మీ పిల్లల్ని ఆ విధమైన వాటికి పరిచయం చేస్తున్నారు. మరి మీరేం పరిచయం చేస్తున్నారు? మరి పిల్లలకు ఆలోచించండి. మీరు పరిచయం చేయడం మానేస్తే వాళ్ళు పరిచయం చేస్తారు అనేక విషయాలు మీ పిల్లలకి. ఆలోచించండి ఒకసారి. అది నిజమైన ఎడ్యుకేషన్. ఆ విధంగా హనుమంతప్ప కథ చెప్పండి పిల్లవాళ్ళకి. కర్ణాటక 10వ తరగతి పరీక్షల్లో 11వ ర్యాంక్ సంపాదించాడు హనుమంతప్ప. మా ప్రెస్ వాళ్ళు వెళ్ళి హనుమంతప్పని అడిగారు, ఎక్కడ చేరబోతున్నావు, ఏం చేయబోతున్నావు అంటే ఆ పిల్లవాడు ఏం సమాధానం ఇచ్చాడంటే, నేను చదువు మానేస్తున్నాను అని. అది పేపర్లో వచ్చి సుధామూర్తి గారు చదివారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి ధర్మపత్ని, వారి డైరెక్టర్. అయ్యో, ఈ పిల్లవాడు ఇంత అద్భుతంగా చదువుతున్న పిల్లవాడు చదువు మానేస్తున్నాడని ఆ పిల్లవాడిని పిలిపించి, నీకు ఎంత ఖర్చు అవుతుంది, నువ్వు ఏం కావాలనుకుంటున్నాడంటే ఆ పిల్లవాడు అన్నాడు, నేను టీచర్ అవ్వాలనుకుంటున్నానండి, అందుకనే బళ్ళారిలో ఉన్న టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి నేను వెళదాం అనుకుంటున్నాను, నెలకు 300 రూపాయలు ఖర్చు అవుతుంది, మా దగ్గర ఆ డబ్బు లేదు, అందుకని నేను మానేస్తున్నానంటే, నువ్వు చదువుకు, నీకు 2 సంవత్సరాలకు అయ్యే ఖర్చు నేను ఇస్తానని ఆ తల్లి ప్రతి సెమిస్టర్కి ఆ పిల్లవాడికి డబ్బులు వేయడం మొదలుపెట్టింది. మొదటి సెమిస్టర్ 6 నెలలు 300 రూపాయలు, ప్రతి నెల 1800 రూపాయలు ఆ తల్లి అకౌంట్లో వేసింది. 2వ సెమిస్టర్ మొదలైంది, మళ్ళా ఒక 1800 రూపాయలు ఆ తల్లి అకౌంట్లో వేసింది. 2 నెలల తర్వాత ఒక ఉత్తరం వచ్చింది సుధామూర్తి గారికి. ఈ హనుమంతప్ప రాశారు, సుధామూర్తి గారు నమస్కారం, మీ యొక్క సహాయ సహకారాల వల్ల నేను చక్కగా చదువుకుంటున్నాను అని రాస్తూ ఉండగా, ఆమె చదువుతుండగా ఆ లెటర్లోంచి 600 రూపాయలు కింద పడతాయి. ఆ అమ్మ ఆశ్చర్యపోతుంది, సుధామూర్తి, ఈ పిల్లవాడు డబ్బులు కావాలని నా దగ్గర తీసుకొని చదువుతున్నాడు, ఈ పిల్లవాడు 600 రూపాయలు పంపించేశాడు నాకు అంటే ఈ పిల్లవాడు మానేస్తున్నాడా అని అనుమానం వచ్చింది. హనుమంతప్ప కింద రాస్తారు, సుధామూర్తి గారు 2వ సెమిస్టర్లో
మాకు 2 నెలలు వేసవి సెలవులు ఇచ్చారు, సమ్మర్ వెకేషన్. కాబట్టి ఈ 2 నెలలకు నేను మా ఇంటికి వచ్చేసాను. కాబట్టి నాకు 300 రూపాయలు ఖర్చు అవ్వలేదు. కాబట్టి ఈ 600 రూపాయలు నేను మళ్ళా మీకు తిరిగి పంపిస్తున్నాను అని చెప్పి ఆ పిల్లవాడు రాస్తాడు. ఈ కథ చెప్పండి పిల్లలకి పడుకునే ముందు, ఏం నేర్చుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. ఈ కథ చదివి పిల్లలు పడుకుంటే నేను నిజాయితీగా ఉండాలి అన్న ఒక భావన పిల్లల్లో కలుగుతుంది. సో ఆ విధమైన కథలు నేర్పిస్తే దట్ ఈజ్ రియల్ ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. మీరు శ్రీధర్ గారు, శ్రీవిద్య గారిని ఆ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలంటే వాళ్ళు చెప్పారు, వాళ్ళ సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్ కంప్లీట్ చేయాలి, పిల్లలతో ప్రాక్టికల్ వర్క్స్ నేర్పించాలి, ఇవన్నీ వాళ్ళు చేస్తారు. కానీ ఈ విధమైన పరావిద్య ఏదైతే ఉంటుందో అది అంతా అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులని. ఎవరైతే తల్లిదండ్రులు ఆ పిల్లవాళ్లకు ఆ విధమైన ఎడ్యుకేషన్ ఇవ్వగలరో ఆ విద్యార్థులు బ్రహ్మాండంగా ముందుకు ఎదుగుతారు. వాళ్లకు ఎటువంటి హద్దులు కూడా ఉండవు. ఇప్పుడే అన్నారు, సాయి గీతిక మాట్లాడుతూ సత్యనాదెండ్ల గారి గురించి మాట్లాడారు, సుందర్ పిచై గురించి మాట్లాడారు. సిఇఓలు చాలా మంది అక్కడ ఉన్నారంటే మీరు అది మాత్రం చూడకుండా వాళ్ళ కుటుంబ చరిత్రను ఒకసారి చదవండి. సత్యనాదెండ్ల గారి నాన్నగారు యుగంధర్, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్. మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు మాకు డైరెక్టర్ ఆయన ఆ పిల్లవాడిని ఏ విధంగా పెంచాడన్నది ఒకసారి చదవండి. అందువల్ల ఆ పిల్లవాడు మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చదివాడు మణిపాల్. ఆ తర్వాత అమెరికాకు వెళ్ళి అక్కడ చదువుకొని ఆ తర్వాత సిఇఓగా మారాడు. కానీ ఆ వ్యక్తి యొక్క జీవిత చరిత్రలో ప్రధాన పాత్ర పోషించింది వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళ తల్లిదండ్రులు కనుక ఆ భూమికను పోషించుకుంటే ఈరోజు ఆ స్థాయికి ఎదిగేవాడు కాదు అన్నది మనం అందరం కూడా గమనించాలి. కాబట్టి ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే ఆ విధమైన విద్యతో మనం ఒకవైపు శ్రీధర్ గారు, శ్రీవిద్య గారు వారికి చదువు చెబుతుంటే మనం కూడా మనం చేయాల్సిన పని మనం అందరం చేద్దామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ నెక్స్ట్ టాపిక్, విద్యావంతులు అంటే ఎవరు? హూ ఈజ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అన్నది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. హూ ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్? ఎవరైనా చెప్పగలరా? ఎనీ వాలంటీర్? ఒక చదువుకున్న వ్యక్తి అంటే ఎవరు అన్నది మనం ఒకసారి ఆలోచించాలి. ఎనీబడి? ఒక చదువుకున్న వ్యక్తి అంటే ఏంటంటే సామాజిక నీతివంతమైన వ్యక్తిగత అభివృద్ధి ఎవరిలో అయితే కనిపిస్తుందో వాళ్ళు నిజంగా చదువుకున్న వ్యక్తి అన్నది మొదటి డెఫినేషన్. ఒక డిగ్రీ ఉంది, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంది ఐఐటిలో, అతను చదువుకున్న వ్యక్తి? ఒకసారి ఆలోచించండి. అందుకనే ఒసామా బిన్ లాడెన్ ఉదాహరణ ఇచ్చాను. అతను కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, కానీ చేసిన పని ఏంటి? ఇప్పుడు ఎంతో మంది ఆర్థిక నేరస్తులు ఉన్నారు మన దగ్గర. రోజు చూస్తే పేపర్ చూస్తే వాళ్లకు టోకరా, వీళ్లకు టోకరా, ఇది మూసేశారు, అది మూసేశారు, ఇదే మా ప్రెస్ వాళ్ళు రాస్తుంటారు ఎప్పుడు కూడా. మరి వాళ్ళంతా ఎవరు? వాళ్ళంతా కూడా ఏదో కాలేజీలో ఏదో యూనివర్సిటీలో చదువుకుని డిగ్రీ సంపాదించిన వాళ్ళే. మరి వాళ్ళు చదువుకున్న వాళ్ళ? ఒక్కసారి ప్రశ్నిద్దాం. కేవలం డిగ్రీ మాత్రమే ఉండి కేవలం ఒక పేపర్ మీద ఆధారపడిన వ్యక్తులు చదువుకున్న వాళ్ళు కాదు. చదువుకున్న వాళ్ళు ఎవరు అంటే తమసోమా జ్యోతిర్గమయ అంటాం. ఇప్పుడే మనం దీపం వెలిగించాం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఇది మనకు నేర్పించిన సంస్కృతి. అంటే అంధకారం నుంచి వెలుగులోకి రావాలి, తర్వాత కృత్రిమ ప్రపంచం నుంచి నిజమైన ప్రపంచంలోకి రావాలి, మనం చిరస్మరణీయులుగా ఉండిపోవాలి. ఇది మనకు నేర్పించిన భారతదేశ సంస్కృతి. అందువల్ల చదువుకున్న వ్యక్తులు ఎవరు అంటే సామాజిక నీతివంతమైన వ్యక్తిగతంతో ఉన్నవాళ్ళు నిజమైన చదువుకున్న వాళ్ళు. నెంబర్ 2, చదువుకున్న వాళ్ళ సిగ్నల్ జ్ఞాన పిపాస, నేర్చుకునే సామర్థ్యం ఉన్నవాళ్ళు లైఫ్ లాంగ్ లెర్నింగ్ అంటాం. అంటే మేము ఇంజనీరింగ్ చదివేశాను, ఇంకా నేను చదవాల్సిన అవసరం లేదు అని చాలా మంది అనుకుంటారు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు.
చదువుకున్న వాళ్ళు ఎవరంటే జీవితం పూర్తిగా ఉన్నంత వరకు ఏదో ఒకటి నేర్చుకోవాలన్న తపన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నిజంగా చదువుకున్నవాళ్ళు. సోక్రటీస్ అన్న వ్యక్తి మీకు తెలుసు, ఆయనకు మరణశిక్ష విధిస్తున్నారు. ఆయన విషం తాగి చనిపోవాలి, విషం ఇస్తారు ఆయన. మరుసటి రోజు ఉదయం ఆయనకు విషాన్ని ఇవ్వబోతున్నారు. రాత్రి ఆయన జైలులో ఉండగా పక్క గదిలో ఒక వ్యక్తి అద్భుతంగా పాడుతున్నాడు. సోక్రటీస్ రాత్రి వెళ్ళి అతని తలుపు తట్టి ఆ వ్యక్తిని లేపి, నాకు ఈ పాట నేర్పిస్తావా అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి నవ్వి అడుగుతాడు, రేపు ఉదయం చనిపోతున్నావు, నువ్వు ఈ పాట నేర్చుకొని ఏం చేస్తావు అంటే, వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక మంచి పాట నేర్చుకొని వెళ్ళిపోయాను అని నా మనసులో అనిపించనివ్వు అని సోక్రటీస్ మాట్లాడదు. ఇది లైఫ్ లాంగ్ లెర్నింగ్. రేపు చనిపోతున్నామని తెలిసి కూడా కొత్త విషయం నేర్చుకున్నానన్న తపన, ఆ జిజ్ఞాస ఎవరికి ఉంటుందో వాళ్ళు చదువుకున్న వాళ్ళు. నిజంగా కేవలం డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు. మూడవది, స్వతంత్రంగా ఆలోచించే తత్వం ఉన్న వాళ్ళు నిజంగా చదువుకున్నవాళ్ళు. ఎలక్షన్లో నిలబడతారు చాలా మంది, వాళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయని తెలుసు మనకు, కానీ మా కులం వాడు కాబట్టి నేను వెళ్ళి ఓటు వేస్తానన్నవాళ్ళు, వాళ్ళంతా డిగ్రీలు చదువుకున్నాడు. మరి వాళ్ళు చదువుకున్న వాళ్ళ చదువుకున్న వాళ్ళు ఆలోచించండి ఒకసారి. స్వతంత్ర ఆలోచన లేదు, క్రిటికల్ థింకింగ్ లేదు, కానీ ఏదో ఒక విధానంలో ఆ వ్యక్తి నాకు ఈ విధంగా పరిచయం కాబట్టి నేను ఓటు వేస్తానన్న వాళ్ళని చాలా మంది చూస్తాం. కాబట్టి వీళ్ళు చదువుకున్న వాళ్ళ ఆలోచించండి ఒకసారి. అందువల్ల స్వతంత్రంగా ఆలోచించే తత్వం, క్రిటికల్ థింకింగ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నిజంగా చదువుకున్నవాళ్ళు. తర్వాత అనేక విషయాలు పరిచయం ఉన్నవాళ్ళు, వీళ్ళు నిజంగా చదువుకున్నవాళ్ళు. కేవలం ఒక విషయం మాత్రమే కాదు, అనేక విషయాలు తెలియాలి మనం. ఇప్పుడు ఎలాన్ మస్క్ గురించి మనం మాట్లాడుతున్నాం, రోజు కనిపిస్తున్నాడు అతను టీవీలో. ఎలాన్ మస్క్ ఏం చేస్తాడు? ఎలాన్ మస్క్ దగ్గర 6 కంపెనీలు ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క రంగంలో. స్పేస్ ఎక్స్, స్పేస్ షటిల్ పైకి పంపిస్తున్నాడు, టెస్లా కార్లు, తర్వాత ఫోన్లు, ఇలా రకరకాలుగా 6 కంపెనీలు ఉన్నాయి. దాన్ని ఏమంటారంటే అనేక విషయాల మీద పరిజ్ఞానము ఉండడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి చదువుకున్న వాళ్ళు ఎవరు అంటే అనేక విషయాల మీద పరిజ్ఞానం ఉన్నవాళ్ళు. ఆ తరువాత ఈ విధంగా ఈ 5 గుణగణాలు ఎవరికి ఉంటారో వాళ్ళు నిజంగా చదువుకున్నవాళ్ళు. కాబట్టి ఈ విషయాన్ని నేను ఈరోజు ఎందుకు ప్రస్తావిస్తున్నాను, మనం సమాజంలో చదువుకున్న వాళ్ళు ఎవరు అంటే కాలేజీ నుంచి డిగ్రీ వచ్చిన వాళ్ళు, కాలేజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ ఎనీ డిగ్రీ, పిహెచ్డి, వాళ్ళే చదువుకున్న వాళ్ళు అన్నది మన ధోరణి. కాబట్టి ఈ ధోరణి మారాలి. ఈ ధోరణి మారితే మన పిల్లలను వాళ్లకు మనం అందించే చదువు వేరే విధంగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరికీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, కేవలం డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు, పిహెచ్డీలకు వీట్లకు మాత్రమే చదువు అనుకోకుండా ఈ 5 గుణగణాలు ఎవరి దగ్గర ఉంటాయో, సామాజిక మరియు నీతివంతమైన వ్యక్తిగత అభివృద్ధి ఎవరైతే చెందుతారో వాళ్ళు, జీవితాంతం ఏదైనా కొత్త విషయాలు నేర్చుకుందామన్న వాళ్ళు, ఆ తర్వాత ఇంటెలెక్చువల్ ఇంటెలిజెన్స్, సృజనాత్మక శక్తి ఉన్నవాళ్ళు, స్వతంత్రంగా ఆలోచించే తత్వం ఉన్నవాళ్ళు, అనేక విషయాల్లో పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, వీళ్ళు నిజంగా చదువుకున్నవాళ్ళు. కాబట్టి మన పిల్లల్ని ఆ విధంగా తయారు చేయాలని మీరందరూ అనుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది నిజమైన చదువు. కేవలం డిగ్రీలు వీట్లకు మాత్రమే ఇస్తే దాన్ని ఏమంటారో తెలుసా? తెలుగులో సాక్షరత అంటారు. సాక్షరత అంటే వాళ్లకు సాక్షరులు. ఒక్కసారి మీ అందరికీ సాక్షర అన్న పదాన్ని తిరిగి రాయండి, తిరిగి చెప్పండి ఒకసారి. సాక్షర ఏమైంది? రాక్షస అవుతుంది. సాక్షర అన్న పదాన్ని తిప్పి రాస్తే రాక్షస. ఈరోజు అమ్మాయిల మీద అత్యాచారాలు చేస్తున్న ఎంతమంది రాక్షసులు ఉన్నారండి ఈ సమాజంలో. వాళ్ళందరూ కూడా ఎక్కడ చదువుకున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఏదో స్కూల్కి వెళ్ళిన వాళ్ళు. అమ్మ నాన్నలను చంపేసే వాళ్ళు ఉన్నారు ఈ మధ్య కాలంలో. రోజు పేపర్లు చదువుతుంటే జుగుప్స కలుగుతుంది. మొన్న హైదరాబాద్లో ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్, ఆయన 92 ఏళ్ల వ్యక్తి, వాళ్ళ మనవడు ఆయన్ని 72 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. వాళ్ళ మనవడు సాక్షాత్తు.
అలా చేస్తుంటే మధ్య వచ్చిన వాళ్ళ అమ్మను కూడా పొడిచాడు ఆ అబ్బాయి అమెరికాలో వెళ్ళి చదువుకున్నాడు. మరి ఆ అబ్బాయి చదువుకున్నవాడా, రాక్షసుడా? ఆ అబ్బాయి కేవలం సాక్షరుడు మాత్రం. కాబట్టి మన పిల్లవాళ్లను సాక్షరుడుగా మారిస్తే వాళ్ళు రేపు వెళ్ళి సమాజంలో రాక్షసులుగా మారుతారు. అందువల్ల మీ అందరికీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, ఎడ్యుకేషన్ అన్నది కేవలం పుస్తక జ్ఞానం, పుస్తక పరిజ్ఞానం కాకుండా సమాజం పట్ల అవగాహన. నేను చెప్పిన ఈ 5 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారు నిజమైన సాక్షరులు, నిజమైన విద్యావంతులు. కాబట్టి ఆ విధంగా మీరు పిల్లలను తయారు చేయాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మహాభారతంలో చూసాం కౌరవులకి పాండవులకి ద్రోణాచార్యుడే విలువిద్య నేర్పించాడు. మరి కౌరవులు కౌరవులుగా ఎందుకు ఉండిపోయారు, పాండవులు పాండవులుగా ఎందుకయ్యారు? అమ్మా నాన్నల యొక్క ప్రభావం. ధృతరాష్ట్రుడు, గాంధారి వాళ్ళ పిల్లలను అతి గారాభం చేయడం వల్ల గురువు ఒకడే అయినా కూడా వాళ్ళు కౌరవులుగా తయారయ్యారు. అదే పాండవులు అదే ద్రోణాచార్యుడి దగ్గర విద్య నేర్చుకుని కుంతి మాత యొక్క పెంపకంలో వాళ్ళు పాండవులుగా మారారు. దానివల్ల తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద ఎలా ఉంటుంది అన్నది మనం అందరం కూడా గమనించి, ఆ విధంగా గనక మన పిల్లలను మనం గనక పెంచగలిగితే, విద్య వీరిస్తారు, వినయాన్ని మీరు ఇవ్వాలి. చదువు వీళ్ళు అందిస్తారు, సంస్కారాన్ని మీరు అందించగలగాలి. అది నిజమైన విద్య అవుతుంది. విద్యా వినయం, చదువు, సంస్కారం ఈ 2 గడపాలి. దానికోసం తల్లిదండ్రులు చేయాల్సిన ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే, అది పిల్లల కోసం సమయాన్ని ఇవ్వడం. పిల్లల్లో కూర్చొని బిగ్ బాస్ చూస్తే అది టీవీ సమయం అవుతుంది, మీ సమయం కాదు. మీరు పిల్లల కోసం సమయాన్ని ఇవ్వాలి. మా దగ్గర నేను ముంబైలో పనిచేస్తున్నప్పుడు బాలకృష్ణ గారు లాంటి ఒక సిన్సియర్ ఆఫీసర్ ఉండేవారు మా దగ్గర. అతను రోజు 7:30కు వచ్చేసేవాడు పోలీస్ స్టేషన్కి, రాత్రి 11 గంటలకు ఇంటికి వెళ్ళేవాడు. చాలా మోస్ట్ ఫేవరెట్ ఆఫీసర్ అందరికి. కానీ ఆ పిల్లవాడికి మా నాన్న కనపడట్లేదు అన్నది వాడి మనసులో ఎప్పటి నుంచో ఉండిపోయింది. మా నాన్న నాకు దొరకట్లేదు, నేను ఉదయం లేచేసరికి మా నాన్న వెళ్ళిపోతున్నాడు, నేను పడుకున్న తర్వాత మా నాన్న వస్తాడు. దానితో విసుగు చెందిపోయాడు ఆ అబ్బాయి. ఒకరోజు వాళ్ళ అమ్మని అడిగాను, అమ్మ నాన్నకు జీతం ఎంత అని అడుగుతాడు ఆ పిల్లవాడు. ఆ అమ్మ ఏం చెప్తుందంటే 30,000 రా అని చెప్తుంది. యువర్ ఫాదర్స్ సాలరీ ఈజ్ 30,000 రూపీస్. ఆ అబ్బాయి 4th క్లాస్లో ఉన్నాడు. వెంటనే తన నోట్బుక్ తీసుకొని 30,000 డివైడెడ్ బై 30 కొట్టాడు. 1000 వచ్చింది. అంటే మా నాన్నకు రోజుకు 1000 రూపాయలు వస్తుంది. వాడి ఇంట్లోకి వెళ్ళి వాడి సేవింగ్స్ చూసుకున్నాడు. వాడు రోజు వాళ్ళ అమ్మ ఇచ్చేది దాచుకునేవాడు. వాడి దగ్గర 750 రూపాయలు ఉంది. ఆ రోజు వాళ్ళ నాన్నను ఎలాగైనా కలవాలని చెప్పేసి మెట్ల మీద కూర్చున్నాడు ఇంటి దగ్గర. వాళ్ళ నాన్న 11 గంటలకు వచ్చాడు రాత్రి. వీడు మెట్ల మీద కూర్చున్నాడు. ఇలా ఏం చేస్తున్నావు ఈ టైంలో అంటే, నాన్న 250 రూపాయలు అంటాడు. వాళ్ళ నాన్న కోపం వస్తుంది. వీడేంటి 250 అడుగుతున్నాడని వాళ్ళ భార్యను పిలిచి ఏంటంటే, ఉదయం నుంచి ఇదే అడుగుతున్నాడండి, ఇచ్చేయండి వాడికి. జేబులోంచి 250 రూపాయలు తీసిస్తాడు. ఇస్తే వెంటనే ఇంట్లోకి పరిగెత్తాడు అబ్బాయి. వాడి దగ్గర ఉన్న 750, ఈ 250 రెండు కలిపి 1000 రూపాయలు వాళ్ళ నాన్న చేతిలో పెట్టి, నాన్న ఇది నీ ఒక్కరోజు జీతం, నాతో ఒక్కరోజు గడుపుతావా నువ్వని ఆ పిల్లవాడు వాళ్ళ నాన్నను అడుగుతాడు. ఇది పిల్లలు మన దగ్గర నుంచి కోరుకుంటున్న విషయం అని మీ అందరికీ తెలియదు. కాబట్టి పిల్లలతో సమయాన్ని గడపండి. పిల్లలు వచ్చినప్పుడు వాళ్లతో సమయాన్ని గడపండి. అందుకని ఇక్కడ వరంగల్లో ఒక ప్రయోగం చేశాం. ప్రతి ఇంటికి లాకర్ ఇచ్చాం. ఆ లాకర్లో పిల్లలు రాగానే తల్లిదండ్రులు వాళ్ళ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఆ లాకర్లో పడేస్తారు. పిల్లలు రాగానే తల్లిదండ్రులు ఆ పిల్లలతో పాటు కూర్చుంటారు. అనేక మంచి విషయాలు చెబుతారు పిల్లలకి. పండుగలు వస్తే చక్కగా అందరూ కలిసి పిండి వంటలు చేస్తారు. ఇంతకుముందు మేము చిన్నతనంలో ఉన్నప్పుడు మీరు చాలామంది ఇంట్లో పిండి వంటలు మనమే చేసుకునేవాళ్ళం. అరిసెలు చేసుకునేవాళ్ళం, సక్కినాలు చేసుకునేవాళ్ళం. ఇవన్నీ కూడా మనం ఇంట్లోనే చేసుకునేవాళ్ళం. కానీ ప్రస్తుతం ఏమైపోయిందంటే దాన్ని అవుట్ సోర్స్ చేశాం. దేనికి? స్వగృహ స్వీట్స్ వాళ్ళకి. స్వగృహ పండగ రాగానే స్వగృహ స్వీట్ ముందు బ్రహ్మాండమైన రష్. అందరూ సంచులు పట్టుకొని ఉంటారు. మాకు అరిసెలు 2 కేజీలు, సక్కినాలు 2 కేజీలు తెచ్చి ఇంట్లో చేసినట్లే ఉన్నాయని చెప్పి తింటూ ఉంటాం మనం అందరం కూడా. కానీ నేను చేస్తున్న ఇంకొక విన్నపం ఏంటంటే, పిల్లలతో పాటు కలిసి పండగలప్పుడు మనం చేయాల్సిన పిండి వంటలు మన ఇంట్లో చేద్దాం.
దానివల్ల ఏంటంటే సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి, ఒకరి మీద ఒకరికి అభిమానం పెరుగుతుంది, ఒక కుటుంబం అన్నది తయారవుతుంది. అదే నిజమైన విద్య అన్నది చెప్పడానికి ఈరోజు మీ దగ్గరికి సాహసం చేశాను నేను. కాబట్టి అది కూడా మనం నేర్చుకున్నాం. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ భూమికను గనక చక్కగా పోషించగలిగితే ఆ పిల్లలు దేశానికి ఉపయోగపడే పిల్లలుగా తయారవుతాడు. అదే నిజమైన ఎడ్యుకేషన్. దెన్ దట్ ఈజ్ ఎడ్యుకేషన్ బియాండ్ బౌండరీస్. ఎక్కడ కూడా ఆ పిల్లలకు బౌండరీస్ ఉండవు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ప్రాంతంలో అయినా ఆ పిల్లల్ని వేయండి, బ్రహ్మాండంగా ఎదిగి వస్తారు ఆ పిల్లలందరూ కూడా. ఎందుకంటే ఈ స్కూల్ ఇస్తున్న ఫౌండేషన్తో దాని మీద మీరు కట్టుతున్న అద్భుతమైన సౌధం ఏదైతే ఉంటుందో ఆ రెండు కలిస్తే ఈ పిల్లవాళ్ళు అద్భుతమైన గ్లోబల్ సిటిజన్గా మారుతారు, ప్రపంచ పౌరులుగా తయారవుతారు. ఆ విధంగా మనం అందరం కూడా ముందుకు తీసుకువెళ్ళాలి పిల్లలు అన్నది ప్రధానంగా ఈరోజు అది ఎడ్యుకేషన్. మీరు అందరూ అనుకుంటారు ఎడ్యుకేషన్ అంటే సార్ ఏమేం చెబుతారా? ఏమీ లేదు. ఎడ్యుకేషన్ అంటే మన ఇంట్లో మనం ఏం చేయాలన్నదే నిజమైన ఎడ్యుకేషన్, నిజమైన విద్య అన్నది కనుక ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ గ్రహించగలిగితే అది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా తల్లులు చాలా మంది ఉన్నారు కాబట్టి అమ్మలందరికీ ఒక నమస్కారం. నేను ఒక చిన్న విషయం చెబుతాను. చాలా మంది పిల్లలకు టిఫిన్లు కడుతూ ఉంటారు. టిఫిన్ ఏం చెబుతారు మీరు? అరే అమ్మ 3 ఇడ్లీలు పెట్టాను, నువ్వే తినాలి, నువ్వే తినాలి, నువ్వే తినాలని అమ్మలు మాట్లాడుతుంటారు పిల్లలు. నువ్వే తినాలి అంటే ఏం నేర్చుకుంటారు పిల్లలు? దాని బదులు మీరు ఏం చేస్తారంటే ఇంకొక ఇడ్లీ పెట్టండి, ఎక్స్ట్రా పెట్టి పిల్లలకి చెప్పండి, నువ్వు 3 ఇడ్లీలు తింటావని నాకు తెలుసు, ఒక ఇడ్లీ ఎక్స్ట్రా పెట్టా. మీరందరూ కూర్చుంటారు కదా మధ్యాహ్నం భోజనం చేయడానికి, నీ చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో నీ బాక్స్ నుంచి ఒక ఇడ్లీ తీసి వాళ్ళకి ఇవ్వు. ఆరు ఎవరైనా టిఫిన్ తెచ్చుకోవడం మర్చిపోతే, లేకుంటే వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగాలేకుంటే వాళ్ళు టిఫిన్ తెచ్చుకోకుంటే ఇది వాళ్ళకి ఇచ్చే అని అమ్మలు చెబితే ఏం నేర్చుకుంటారంటే పిల్లలు, నా దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వాలి అన్నది పిల్లలు అప్పుడే నేర్చుకుంటారు అన్నమాట. అది మనం నేర్పించాలి. లేకుంటే ఏం చేస్తారు, నువ్వే తినాలి, నువ్వే తినాలి, నువ్వే తినాలి అంటే రేపు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు ఈ సంపాదన మొదలు పెడితే వాళ్ళకే ఉపయోగించుకుంటారు, సమాజానికి ఎక్కడా కూడా ఉపయోగపడరు వాళ్ళు. ఒక ఆయన వృద్ధాశ్రమంలో ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి వచ్చేవాడు ప్రతి వారం, నాకు ఏసీ పెట్టించరా, ఏసీ పెట్టించరా అని వాళ్ళ నాన్న గొడవ పెడుతున్నాడు. వీడు చాలా, ఎందుకు నాన్న ఏసీ బాగుంది కదా అంటే వినలేదు వాళ్ళ నాన్న. చివరికి ఎలాగైనా ఒక 2 సంవత్సరాలు మాట్లాడి ఏసీ పెట్టించుకున్నాడు వాళ్ళ నాన్న. ఆ పిల్లవాడు అడుగుతాడు, నాన్న నువ్వు ఎప్పుడు ఇంట్లో ఏసీ ఉపయోగించేవాడివి కాదు, కానీ అయినా కూడా ఏసీ ఎందుకు అడుగుతున్నావు అంటే అతను ఏమంటాడంటే, నాకు ఏసీ అవసరం లేదురా, నువ్వు కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడికే వస్తావు, నువ్వు ఏసీ లేకుండా బతకలేవు నాకు తెలుసు, మీ పిల్లలు ఖచ్చితంగా నీకు ఏసీ పెట్టించరు, కాబట్టి నీకోసం నేను ఇప్పుడే ఏసీ పెట్టించేసానని చెప్పాడు. దాని ప్రభావం ఏంటంటే నువ్వే తిను, నువ్వే తిను, నువ్వే తిను అంటే వాడు వాళ్ళ నాన్నను వృద్ధాశ్రమంలో జాయిన్ చేసాడు. అది కాకుండా నువ్వు సమాజానికి ఉపయోగపడేవాడిగా తయారవ్వాలంటే ఎలా ఉండేది సమాజం ఆలోచించుకోండి. అది మీ అందరి భూమిక అమ్మ. ఆ విధంగా మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళదాం. సో ఈ విధమైన విషయం మనం ముందుకు తీసుకువెళుతూ ఉంటే భారతదేశం 333 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఇప్పుడే అందిన వార్త. భారతదేశం 133 for 3. శ్రేయస్ అయ్యర్ 18 పరుగులు, అక్షర్ పటేల్ 2 పరుగులతో ఆడుతున్నాడు. కాబట్టి పరిస్థితి ఆ విధంగా ఉంది. భారతదేశం గెలుస్తుంది, డోంట్ వరీ. ఎందుకంటే మనం అతి ముఖ్యమైన విషయం గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే క్రికెట్లో వాళ్ళు గెలుస్తారు, జీవితంలో భారతదేశాన్ని మన పిల్లవాళ్ళు గెలిపించాలి అన్నది మనం చేస్తున్న ప్రక్రియ ఇక్కడ. కాబట్టి ఆ విధంగా మనం అందరం కలిసి ముందుకు వెళదామని సంకల్పించుకుంటూ, ఇక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఒకటి రాబోతోంది మనందరికీ కూడా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ అంటే ఈరోజు ఏం కావాలంటే కూడా ఇందులో మనం చూడవచ్చు, ఏం కావాలంటే కూడా ఇందులో తెలుసుకోవచ్చు. అటువంటిది మనకి ఇచ్చారు. బాలకృష్ణ గారు ఉన్నారో లేదో కానీ దీన్ని సెల్ ఫోన్ అని కూడా అంటారు. సెల్ ఫోన్, మొబైల్ ఫోన్ అంటారు, స్మార్ట్ ఫోన్ అంటారు, సెల్ ఫోన్ అంటారు. మా పోలీస్ స్టేషన్లో ఒక సెల్ ఉంటుంది. సెల్
ఆ సెల్లులో తప్పు చేసిన వాళ్ళని ఆ సెల్లో వేస్తుంటాం కదా బాలకృష్ణ గారు. కానీ ఈ సెల్ ఫోన్నే మనం పట్టుకొని తిరుగుతున్నాం, మనల్ని అరెస్ట్ చేసేసింది, మనం దీనికి బందీలుగా మారిపోయాం. కాబట్టి ఆలోచించండి దీని గురించి కూడా. టెక్నాలజీ ఎంత పెరుగుతూ పోతుంటే ఆ టెక్నాలజీని మనం ఎలా ఉపయోగించాలన్నది కూడా మనం మన పిల్లలకు నేర్పించాలి. ముఖ్యంగా టీచర్స్కి నేను కోరుకుంటున్నది ఏంటంటే, ఈ టెక్నాలజీ అన్నది ఖచ్చితంగా ఉపయోగించండి, కానీ టెక్నాలజీ ఎలా ఉపయోగించాలన్నది కూడా పిల్లలకు నేర్పించాలి. అందుకని నేను పిల్లలకు చెబుతుంటాను, ఒక మంచి కత్తిని మీ అమ్మకి ఇస్తే ఏం చేస్తుందమ్మా అమ్మగారు అంటే, ఆ పిల్లవాళ్ళు ఏమంటారు, మా అమ్మ బ్రహ్మాండంగా కూరగాయలు తరుగుతుంది సార్ అంటే. అదే కత్తిని ఒక బ్రహ్మాండమైన డాక్టర్, తేజ్ లాంటి డాక్టర్కి ఇచ్చామనుకోండి, ఏం చేస్తాడు తేజ్, బ్రహ్మాండంగా సర్జరీలు చేస్తాడు. అదే కత్తి ఒక క్రిమినల్కి ఇస్తే ఏం చేస్తాడు, పొడి చేస్తాడు జనాల్ని. కత్తి ఒకటే, కానీ ఎవరి చేతిలో ఉన్న దాని మీద దాని ప్రభావం ఆధారపడుతుంది. కాబట్టి ఈ సెల్ ఫోన్ ఒకటే, అది ఎవరి చేతిలో ఉందన్న దాని మీద గురించి మనం ఆలోచించాలి. కాబట్టి కృత్రిమ మేధ అన్నదమ్మా అది ఏమైనా చేసేస్తుంది. కాబట్టి పిల్లలకు ముఖ్యంగా తల్లిదండ్రులు చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, పిల్లలకు దీని గురించి చెప్పండి. ఈ ఫోన్ల యొక్క ప్రమాదం ఎంతో చెప్పండి, ఉపయోగం ఎంతో కూడా చెప్పండి. ఈ రెండింటిని వాళ్ళకి చెప్పాలి. లేకుంటే బలవంతంగా వాళ్ళను మానేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు కావాల్సిన మళ్ళీ అదే చూస్తారు. కాబట్టి అటువంటి స్వభావం ఉంటుంది. పిల్లలు కొత్తగా తెలుసుకోవాలి. ఇందాకే తేజ్ గారు మాట్లాడుతూ ఆయన ఉన్నారు, 12 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు పిల్లలు చాలా కొత్తవి తెలుసుకోవాలన్న ఆలోచనలో ఉంటారు. కాబట్టి వాళ్ళు కొత్తవి తెలుసుకోవాలి, కానీ ఎంత తెలుసుకోవాలి, ఏం తెలుసుకోవాలి, ఎంత వాడాలి అన్నది వాళ్ళ గనక మనం సవిస్తరంగా చెప్పగలిగితే, అప్పుడు ఈ రాబోయే టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అది కూడా వాళ్ళు చక్కగా వినియోగించుకోగలరు అన్నది మనం కూడా చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఆ విధంగా మనం ముందుకు వెళుతూ, నేను యాక్చువల్గా శ్రీధర్ గారిని కూడా ఒక చిన్న విన్నపం చేశాను. చాలా కాలేజీ స్కూల్ ఫంక్షన్స్కి, ముఖ్యంగా నేను యాన్యువల్ ఫంక్షన్కి వెళుతుంటాను. యాన్యువల్ ఫంక్షన్లో ఏంటంటే పిల్లవాళ్ళు అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తుంటారు, మనమంతా కూర్చొని ఆనందిస్తుంటాం. కానీ మేము థానేలో ఒక ప్రయోగం చేసాం. థానే మహారాష్ట్రలో నేను పనిచేసేవాడిని. అక్కడ సింఘానియా స్కూల్ అని ఒకటి ఉంది, అది రేమండ్స్ కంపెనీ వాళ్ళ స్కూల్. ఆ స్కూల్లో మేమేం ప్రయోగం చేసామంటే, యాన్యువల్ డే ఫంక్షన్లో కేవలం పిల్లలు మాత్రమే కాకుండా మొత్తం కుటుంబం అంతా వచ్చి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయాలి అని చెప్పేసి ఒకటి కొత్త ప్రయోగం మేము చేసి మొదలుపెట్టాం. అంటే ఆ ఇంటిలో అమ్మా నాన్నలు, పిల్లలు, అంటే ఆ స్కూల్లో చదివే పాప కానీ బాబు, మిగతా వాళ్ళ సిబ్లింగ్స్, వాళ్ళు ఇంటిలో గ్రాండ్ పేరెంట్స్ అంటే వాళ్ళు కూడా వచ్చి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయాలి. ఆ కార్యక్రమం అయిన తర్వాత ఆ కాలేజీ ప్రిన్సిపల్ గారు, స్కూల్ ప్రిన్సిపల్ గారు ఉండేవారు, డాక్టర్ రేవతి శ్రీనివాస్ అని. ఆవిడకు వచ్చి పిల్లలు నమస్కారాలు పెడుతున్నారు, తల్లిదండ్రులు నమస్కారాలు పెడుతూ అందరూ ఏడుస్తున్నారు. నేను కూడా పక్కనే కూర్చొని ఉన్నాను. వాళ్ళని పిలిచి అడిగా, ఏంటి ఈ విధంగా జరుగుతుందంటే, ఆ తల్లిదండ్రులు ఏమంటారంటే, మా పిల్లలు ఎంత మంచి వాళ్ళని మాకు ఇప్పుడే తెలిసింది. ఎందుకంటే వాళ్ళతో 15 రోజులు ఈ కార్యక్రమం ప్రాక్టీస్ కోసం మేము లిటరల్గా అందరూ కలిసి పనిచేసాం. మా అమ్మ నాన్నలు ఎంత మా మీద ప్రేమ ఉంది అని మాకు కూడా తెలిసిందని ఆ పిల్లలు కూడా ఏడుస్తున్నారు అనమాట. ఇది మన కౌటుంబిక బాధ్యత మన అందరిది. కాబట్టి నేను జయసుధ గారికి కూడా నేను కోరుకుంటున్నది ఏంటంటే, నెక్స్ట్ యాన్యువల్ ఫంక్షన్ గురించి లెట్ ది హోల్ ఫ్యామిలీ కమ్ అండ్ పర్ఫార్మ్ ఆన్ ది స్టేజ్. చూడండి, దట్ విల్ బి ఎ రివల్యూషన్. దట్ విల్ బి ది 5th రెవల్యూషన్. 4 రెవల్యూషన్స్ మాట్లాడాను, 5th రెవల్యూషన్ అది మీరు చేసి చూపించాలి. ఒక కొత్త విధానాల్ని మనం మొదలుపెట్టాం. సో ఆ విధంగా మనం చేయగలిగితే ఏమవుతుందంటే, మనం బియాండ్ బౌండరీస్ మనం వెళ్ళగలగాలి. సో ఆ విధమైన ప్రయత్నాలన్నీ కూడా మీరు చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మన పిల్లలకు ఉపయోగపడాలి అని, దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అన్నది కూడా వాళ్లకు చక్కగా స్కూల్ వాళ్ళ ద్వారా నేను చెబుతాను. తల్లిదండ్రులు కూడా వాటి గురించి చెప్పి వాళ్లను ఆ విధంగా మనం గనక మార్చగలిగితే, ఆ విధంగా గనక మనం వాళ్ళని ప్రభావితం చేయగలిగితే గొప్ప విషయాలు జరుగుతాయి అన్నది నేను కోరుకుంటూ, కాబట్టి మన పిల్లలందరినీ కూడా ప్రపంచానికి ఉపయోగపడే వ్యక్తులుగా మనం తయారు చేద్దాం. వాళ్ళలో విద్యతో పాటు వినయాన్ని, చదువుతో పాటు సంస్కారాన్ని, వాళ్లకు సమయాన్ని ఇస్తూ, నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నది ఏంటంటే,
వచ్చే సంవత్సరం మళ్ళా ఒకసారి కలిసినప్పుడు మనం అందరం కూడా శ్రీ చైతన్య గ్లోబల్ విస్టా స్కూల్లో చదువుతున్న పిల్లల యొక్క ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఒక చిన్న లైబ్రరీ అన్నది ఏర్పాటు చేశాము అన్నది ఒక టార్గెట్గా మీ అందరూ పెట్టుకోండి. తల్లిదండ్రులు నేను కోరుతున్న అంశం, మన ఇంటిలో ప్రైమ్ వీడియో ఉందా, నెట్ఫ్లిక్స్ ఉందా, హాట్ స్టార్ ఉందా, ఆహా ఉందా? ఇది కాదు మనకు కావాల్సింది మన ఇంట్లో లైబ్రరీ ఉందా లేదా అన్నది ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఆ లైబ్రరీలో ఎవరు ఏం మాట్లాడట్లేదు, అంటే ఎస్ అన్నా నో అన్నా నాకు తెలియట్లేదు. ఆర్ ఇండియా 133/3 ఏమవుతుందో అన్న దీంట్లో ఉన్నారో నాకు తెలియదు. మేము పెడదామా మన లైబ్రరీ లేదు మీ ఇంట్లో? ఎస్ అనేవాళ్ళు ఒక్కసారి చేయొద్దండి. ఎస్ అమ్మా జయసుధ గారు. ప్రతి ఇంటిలో కూడా ఒక లైబ్రరీ నెక్స్ట్ ఇయర్కి మన టార్గెట్. కాబట్టి ఆ లైబ్రరీలో ఉన్న మంచి కథల పుస్తకాలు సాయంత్రం పిల్లలు పడుకోబోయే ముందు ఒక మంచి కథ చదివించి అమ్మలు పడుకోబెట్టాలి పిల్లలు. చూడండి ఎంత మార్పు వస్తుంది. సింధు అనే కథ చెప్పేసి నేను ముగిస్తాను. సింధు అని ఒక అమ్మాయి 5వ తరగతిలో చదువుతుంది. ఆ అమ్మాయి ఒకరోజు ఇంటికి వచ్చి అన్నం తినట్లా. వాళ్ళ అమ్మ నాన్నలు కోరుకున్నారు భోంచేయి అంటుంటే ఆ అమ్మాయి నాకు ఒక ప్రామిస్ కావాలి అని. ఏముంటుంది పిల్లలకు ప్రామిస్ అంటే? ఏదో షాపింగ్ మాల్కి తీసుకువెళ్ళాలి, లేకుంటే ఐస్ క్రీమ్ తినిపించాలి అంటుందని. వాళ్ళ అమ్మ నాన్న ఓకే నువ్వేమంటే అది ఐఎమ్ రెడీ, కోరుకోవాలి. ఆ పిల్ల బ్రహ్మాండంగా భోంచేసి ఏమడిగిందో తెలుసా? వాళ్ళ అమ్మ నాన్నల్ని నాకు గుండు చేయించమని అడిగింది అమ్మాయి. అమ్మాయికి బ్రహ్మాండంగా జుట్టు ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్నలు అయ్యో ఇలాగేంటమ్మా ఇలా కోరుకున్నా. అమ్మాయి వినలా. మీరు నాకు ఒప్పుకున్నారు, చేయించాలంటే చేయించాలి చెప్పి విసిగిపోయి ఫైనల్గా సెలూన్కి తీసుకెళ్ళి గుండు చేయించేశారు అమ్మాయికి. మరుసటి రోజు ఉదయం వాళ్ళ నాన్న వాళ్ళ ఆ పాపను తీసుకొని స్కూల్ గేట్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని వదిలిపెడతాడు. ఆయన ఏమనుకుంటాడంటే ఈ అమ్మాయి గుండుతో వెళుతుంది క్లాస్కి, అందరు ఏడిపిస్తారు, మళ్ళీ వచ్చేస్తుందని అక్కడే ఉంటాడు. ఇంతలో ఒక ఆటో వస్తుంది. ఆ ఆటో నుంచి ఒక అమ్మ వాళ్ళ అబ్బాయి దిగుతారు. వాడి పేరు వంశీ. వాడు కూడా గుండె, వీళ్ళ క్లాస్మేట్. వాడు కూడా గుండె. వాడు లోపలికి వెళ్తాడు. సింధు అక్కడ వెయిట్ చేస్తుంది. ఇద్దరు కలిసి క్లాస్కి వెళ్ళిపోతారు. అప్పుడు వీళ్ళ అమ్మ వంశీ వాళ్ళ అమ్మ వీళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, సింధు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, మీ అమ్మాయికి ఎంత సంస్కారం అండి అంటే. అర్థం కాలేదు. గుండు చేయించుకోవడం ఏంటి, సంస్కారం ఏంటి అంటుంటే ఆ అమ్మాయి ఆ తల్లి చెబుతుంది, నిన్న మీ సింధు మా ఇంటికి వచ్చి మా వంశీని అడిగింది నువ్వు స్కూల్కి ఎందుకు రావట్లేదు అని. అప్పుడు మా వంశీ ఏం చెప్పాడంటే, మా వంశీకి ఆ చిరు ప్రాయంలో బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, లుకేమియా. దాంతో ఆ పిల్లవాడిని కీమోథెరపీకి తీసుకువెళ్ళడం వల్ల ఆ పిల్లవాడి జుట్టంతా ఊడిపోయింది, గుండయ్యాడు. స్కూల్కి వెళితే అందరు పిల్లలు గుండు 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 అని ఏడిపిస్తున్నారు. కాబట్టి వాడు స్కూల్ మానేశాడు. నిన్న మీ అమ్మాయి వచ్చి వంశీ నువ్వు రేపు స్కూల్కి రా, నేను నీకు కంపెనీ ఇస్తాను అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలను పట్టుబడి గుండు చేయించుకొని ఆ అమ్మాయి తీసుకువెళుతుంది. ఇది మన పిల్లలకు చెప్పాల్సిన కథ. మన తోటి వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని మన కష్టంగా మార్చుకొని మనం వాళ్లకు సహాయం చేయగలిగితే అంతకు మించిన విద్య ఏముంటుందో ఆలోచించండి ఒకసారి. సో ఆ విధమైన విద్యను అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది అని నేను మీకు తెలియజేస్తూ, ఈ విధమైన విద్యను అందిస్తూ అటు విద్య వాళ్ళు ఇస్తారు, ఇటువంటి వినయంతో కూడిన విద్యను మనం ఇద్దాం. చదువు వాళ్ళు ఇస్తారు, సంస్కారంతో కూడిన చదువును మనం ఇద్దాం. ఆ విధమైన కాంబినేషన్స్తో చూడండి గొప్ప గొప్ప వ్యక్తులు మన ఇంటి నుంచే మొదలవుతారు. సో ఆ విధంగా పిల్లలను పెంచుతూ మీరు ఎక్కడైనా మంచి పనులు చేస్తున్నప్పుడు పిల్లలను వెంట తీసుకువెళ్ళండి. చాలామంది లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, ఎక్కడో ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ దగ్గర మీరు పని చేస్తుంటారు. కాబట్టి మీరు వెళుతున్నప్పుడు మీ పిల్లల్ని మీతో పాటు తీసుకువెళ్ళి వాళ్ళని కూడా అందులో భాగస్వాములు చేయండి. వాళ్లకు చిన్నతనం నుంచి నేను సమాజానికి ఉపయోగపడాలి అన్న భావన వాళ్ళలో పెరుగుతుంది. కాబట్టి వాళ్ళ పుట్టినరోజు కావచ్చు, ఏదైనా పండుగ కావచ్చు, సమాజానికి ఉపయోగపడే ఒక చిన్న పనిని కనుక మనం చేయగలిగితే బ్రహ్మాండమైన విజయాలు, ఆ విధమైన ఆలోచన పరులు మన ఇంటి నుంచే మొదలవ్వాలన్నది ఒక సంకల్పం. దానికి శ్రీ చైతన్య గ్లోబల్ విస్టా స్కూల్ అన్నది కేంద్ర స్థానం అవ్వాలి అన్నది మా ప్రగాఢమైన కోరిక.
My desire is to see that each house, each home becomes a nerve center for the activity of the child. సో ఆ విధమైన మార్పు తీసుకొచ్చే విధంగా మనం భవిష్యత్తు ఎడ్యుకేషన్ని, ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్ని మన పిల్లలకు అందిస్తూ వారితో పాటు మన దేశాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళే విద్యా విధానాన్ని మనం తీసుకురావాలి. డెఫినెట్గా దట్ విల్ బికమ్ ఫ్యూచరిస్టిక్ గ్లోబల్ ఎడ్యుకేషన్ బియాండ్ బౌండరీస్ అని నేను నమ్ముతాను. కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు శ్రీధర్ గారికి, శ్రీవిద్య గారికి, సాయి దీపికకు మరియు తేజ్ వీరిద్దరికీ కూడా వారికి కృతజ్ఞతలు, వీరికి అభినందనలు తెలియజేస్తూ త్వరలో కలుద్దాం. మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళా March 9th శ్రీధర్ గారు మళ్ళా March 9th కలుద్దాం. ఆ రోజు ముఖ్యంగా లైబ్రరీలు ఎంతమంది పెట్టారు అన్నది, రాత్రి పిల్లలకు మంచి కథ చెప్పి ఎంతమంది పడుకోబెడుతున్నారని, టిఫిన్లో 4వ ఇడ్లీ ఎంతమంది పెడుతున్నారు అని, ఇవన్నీ కూడా మనం ముచ్చటించుకుందాం, మాట్లాడుకుందాం. మన ఈ ఒక సంవత్సరంలో మన పిల్లల్లో ఎంత మార్పు వచ్చిందో మీరే స్వయంగా చూడగలరు అన్నది నా ప్రగాఢమైన విశ్వాసం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. భారత్ మాతా కీ జై.